Hello designers, welcome to UI UX full course in Telugu. I am Koteshwar Rao. I am a UI UX designer. I have a 11 plus years of experience in UI UX designing. సో హాయ్ గైస్, సో మీలో ఎవరైనా యూఏఎక్స్ నేర్చుకోవాలనుకుంటే మాకు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి మెసేజ్ చేయండి. సో వాట్సాప్ చేయండి, లేదంటే టెక్స్ట్ మెసేజ్ చేయండి, ఫోన్ కాల్ చేయండి. సో మీకు మీతో ఇంటరాక్ట్ అవుతాం. సో మీ కాల్స్కి రెస్పాండ్ అవుతాం. రైట్. సో ముందుగా మీలో ఎవరైనా తెలుగులో యూఐ డిజైన్ నేర్చుకోవాలి అనుకుంటే ఇప్పుడే మమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి ట్రై చేయండి. సో ఐ విల్ గివ్ యూ ద బెస్ట్ లైక్ టిప్స్ అండ్ ట్రిక్స్ అబౌట్ దిస్ యూఐ కోర్స్. ఓకే. సో మీలో ఎవరైనా ఇంకా యూఐఎక్స్ గురించి చూస్తుంటే సెర్చ్ చేస్తున్నారు అనుకోండి. సో డైరెక్ట్గా నాకైతే కాల్ చేయండి. సో మీకు రీసెంట్గా నేను వీడియో స్టార్ట్ చేయడం జరిగింది. నాకు మొత్తం టోటల్గా 11 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉందండి. సో టోటల్గా నేను 5 సాఫ్ట్వేర్ కంపెనీస్లలో వర్క్ చేశాను. సో ప్రెజెంట్ హైదరాబాద్ లొకేషన్లో నేను ఎంఎన్సి కంపెనీలో వర్క్ చేస్తున్నాను. సో స్టిల్ ఐఎమ్ ఇన్ ఇండస్ట్రీ. నేను ఇంకా మార్కెట్లో ఉన్నాను. సో లైక్ నేను నా రోల్ వచ్చేసి యూఐయుఎక్స్ టీమ్ లీడ్, ఇంటర్వ్యూవర్, రియల్ టైమ్ ఎక్స్పర్ట్ అండ్ ట్యూటర్. సో ఇవి అండి నా రోల్స్. సో మీకు ఇంకా నా నా గురించి మీకు ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్ స్లైడ్స్లలో చూడటానికి ట్రై చేయండి. దిస్ ఈజ్ ద ఫస్ట్ వీడియో అండి. సో నేను డే 1 నుంచి మీకు 1 బై 1 డే టు డేట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో వాట్ ఈస్ ద యూఎక్స్ అండ్ వాట్ ఈస్ ద కెరీర్ ఆపర్చునిటీస్, ఎలా ఉంటాయి ఏంటి అనే విషయాలన్నిటి గురించి మీకు స్లైడ్స్లలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది డే 1గా మీరు నోట్ చేసుకోండి. సో ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. సో ఎందుకంటే ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఓకేనా? రైట్. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు ద నెక్స్ట్ స్లైడ్. రైట్. సో వచ్చేసి ఇక మా ఇంట్రడక్షన్లో మాది పర్మనెంట్ అడ్రస్ వచ్చేసి ఎవరు చెప్పరు. లైక్ విలేజ్ సిరిపురం, నడిగూడెం మండల్, సూర్యాపేట డిస్టిక్, తెలంగాణ స్టేట్లో. నేను నా పర్మనెంట్ అడ్రస్ అండి. నేను ప్రజెంట్ ఉన్న అడ్రస్ అయితే మాత్రము దిల్సుఖ్ నగర్, హైదరాబాద్ లొకేషన్. మీలో ఎవరైనా దిల్సుఖ్ నగర్ లొకేషన్లో కానీ దిల్సుఖ్ నగర్ సరౌండర్లో కావచ్చు, లేదంటే హైదరాబాద్లో ఎక్కడైనా పర్లేదండి. మనకి ఆన్లైన్ కోర్సెస్ ఉన్నాయి, ఆఫ్లైన్ కోర్సెస్ ఉన్నాయి. నాకున్న 11 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో మనము రియల్ టైం ఇంటర్న్షిప్ ఇవ్వబోతున్నాం. యాజ్ ఇట్ ఈజ్ రియల్ టైం మొత్తం టోటల్గా ఇంటర్న్షిప్ ఉంటుందని. ఐఎమ్ నాట్ గివింగ్ యూ ఎనీ ట్రైనింగ్ అయితే ఇవ్వటం లేదు. మా కంపెనీస్లలో మేము ఎలా అయితే రియల్ టైము షేర్ చేస్తామో అలాంటి సబ్జెక్ట్ని మీకు షేర్ చేయడం జరుగుతుంది. మనమైతే ట్రైనింగ్ మీద అయితే ఫోకస్ చేయట్లేదు. డైరెక్ట్గా ఇంటర్న్షిప్ ఫ్రమ్ స్క్రాచ్ నుంచి మీకు టూల్ని ఇన్స్టాల్ చేసే ప్రాసెస్ నుంచి దాన్ని యూజెస్ ఎలా ఉంటుంది ఏంటి అనే విషయాల గురించి కూడా మీకు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నో వర్రీ అబౌట్ దట్. మీకు జీరో నాలెడ్జ్ ఉన్నా నో ప్రాబ్లం అండి. మీకు టోటల్గానే యూఐఎక్స్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ నేను షేర్ చేయడానికి ట్రై చేస్తాను. మా కంపెనీస్లలో మేము ఎలా అయితే ఇంటర్న్షిప్ ఇస్తుంటామో సేమ్ ఇంటర్న్షిప్ని మీకు ఇవ్వడం జరుగుతుందన్నమాట ఇక్కడ. ఇలా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడే నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. ఇంటర్న్షిప్ అని చెప్పేసి వాట్సాప్ చేయండి. ఆటోమేటిక్గా మీకు నా ఫుల్ కోర్స్ డీటెయిల్స్ అండ్ నా డెమో వీడియోస్ ఇవన్నీ కూడా మీకు షేర్ చేయడం జరుగుతుందన్నమాట. ఇక ఆలస్యం చేయకుండా నెక్స్ట్ స్క్రీన్లోకి వచ్చేద్దాం. నెక్స్ట్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి 8096 446 337 లేదా 9666693020. ఈ రెండింటికి వాట్సాప్ ఉందండి. జస్ట్ మీరు ఇంటర్న్షిప్ అని చెప్పేసి మెసేజ్ చేయండి. నేను వెంటనే రెస్పాండ్ అవుతాను. లేదంటే డైరెక్ట్గా కాల్ చేసినా పర్లేదు, నేను మీకు కాల్కి రెస్పాండ్ అవుతా. మీరు ఒకవేళ లేదు ఫేస్ టు ఫేస్ ఇంటరాక్ట్ అవుతాము, ఫేస్ టు ఫేస్ డిస్కషన్ చేసేది ఉంది అంటే ఒకసారి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. నా లైవ్ లొకేషన్ కావచ్చు, నా కరెంట్ లొకేషన్ కావచ్చు మీకు షేర్ చేస్తాను. మనకంటూ ఒక ఆఫీస్ ఉంది. నో ప్రాబ్లం. యూ కెన్ కమ్. లైక్ మనం ఇన్స్టిట్యూట్స్ అయితే రన్ చేయట్లేదు, మనం ఆఫీస్ని రన్ చేస్తున్నాం. డైరెక్ట్గా ఆఫీస్లోనే మీకు ఇంటర్న్షిప్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. రైట్. నా ఐఎమ్ కమింగ్ టు మై ఈమెయిల్ ఐడి. దిస్ ఈజ్ మై ఈమెయిల్ ఐడి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ కన్సర్న్, మీకు ఇంకా ఏమైనా డిస్కషన్ చేయాలన్నా, మీ డాక్యుమెంట్స్ ఏమైనా షేర్ చేయాలన్నా, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఈమెయిల్ ఐడి ఉంది కదా, నీ లేటెస్ట్ రెజ్యూమ్, ఒకవేళ మీరు నాన్ ఐటీలో కావచ్చు, ఐటీలో కావచ్చు, ఏమైనా జాబ్స్ చేస్తుంటే నాకు ఈ ఈమెయిల్ ఐడికి నాకు మీ రెజ్యూమ్ని పంపించండి. మీరు ఒకవేళ జూనియర్ డిజైనర్స్, సీనియర్ డిజైనర్స్ అయితే ఈ రెజ్యూమ్కి
నాకు ఈమెయిల్ పంపించండి. ఎందుకంటే మా కంపెనీస్‌లో ఏమైనా ఆపర్చునిటీస్ ఉంటే మీకు షేర్ చేయడం జరుగుతుందనమాట. మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తా. సో, మీకేమైనా రెజ్యూమ్స్ ఉంటే ఎక్స్‌పీరియన్స్ కావచ్చు, ఫ్రెషర్ కావచ్చు, ఇంటర్న్‌షిప్ కావచ్చు, మీరు ఎక్కడన్నా నేర్చుకున్న ప్రాబ్లమ్ లేదండి. సో, మీరిక్కడ కోటి యూఐయూఎక్స్ డిజైనర్ @gmail.com అని నా పర్సనల్ ఈమెయిల్ ఐడీ ఉంది. దానికి షేర్ చేస్తే మా కంపెనీలో ఏమైనా వేకెన్సీస్ ఉంటే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. ఓకేనా? సో, వన్ మోర్ థింగ్, నెక్స్ట్ వన్ వచ్చేసి నా ప్రొఫైల్ అండి. నా పర్సనల్ వెబ్సైట్ ఇది. సో, కోటి యూఐయూఎక్స్ డిజైనర్ డాట్ కామ్ ఇది నా పర్సనల్ వెబ్సైట్. సో, ఎవరైనా నా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మాత్రం ఈ వెబ్సైట్‌ని విజిట్ చేయండి. నా ఇన్ఫర్మేషన్, టోటల్ ఇన్ఫర్మేషన్ నేను ఈ వెబ్సైట్‌లో షేర్ చేయడం జరిగిందనమాట. రైట్. సో, నౌ ఐయామ్ కమింగ్ టు ద ఎడ్యుకేషనల్ డీటెయిల్స్. లైక్ నా ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ చెప్తానండి. ఎందుకంటే మీ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ మళ్ళీ మనం తర్వాత మాట్లాడుకుందాం. ప్రెజెంట్ అయితే నా ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ గురించి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో, లైక్ నా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి నాది 10th క్లాస్ వచ్చేసి తెలుగు మీడియంలో కంప్లీట్ చేశానండి. సో, నేనేమి పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్స్‌లో అయితే నా ఎడ్యుకేషన్ అయితే 10th క్లాస్ అయితే కంప్లీట్ చేయలేదు. జస్ట్ ఈ తెలుగు మీడియం స్టూడెంట్‌నేనండి. నేనిప్పుడు ఈ పొజిషన్‌లో టీమ్ లీడ్, ఇంటర్వ్యూవర్, రియల్ టైమ్ ఎక్స్‌పర్ట్ అండ్ ట్యూటర్‌గా వర్క్ చేస్తున్నానంటే సో, ఒక్కసారి థింక్ చేయండి. సో, మీరు కూడా నేర్చుకోవచ్చండి. నో ప్రాబ్లమ్. తెలుగు మీడియం స్టూడెంట్స్, మేము తెలుగు మీడియంలో కంప్లీట్ అయిపోయింది మా ఎడ్యుకేషన్. సో, మా కెరీర్ ఇక్కడికైనా స్టాఫా, లేదంటే వేరే నాన్ ఐటీ జాబ్స్‌కి ఏమ నాన్ ఐటీ జాబ్స్ చూసుకోవాలా, లేదంటే ఐటీ జాబ్స్ చూసుకోవాలా అని చెప్పేసి చాలామంది కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. సో, నేనైతే నా ఎగ్జాంపుల్ ఇస్తాను. నా ఎడ్యుకేషన్‌నే మీకు ఎగ్జాంపుల్‌గా చెప్తాను. సో, మీరు నా ఎడ్యుకేషన్ ఎగ్జాంపుల్ చూసేసి డైరెక్ట్‌గా స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్‌కి ఇంటర్న్‌షిప్ అని మెసేజ్ చేయండి చాలు. మీకు మొత్తం టోటల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తా. ఓకేనా? రైట్. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్మీడియేట్ అండి బైపీసీ. అసలు నేను బైపీసీ స్టూడెంట్, తెలుగు మీడియం స్టూడెంట్‌ని. సో, లైక్ నేనేం చేయాలంటే, నేనేదో సైన్స్ బ్యాక్‌గ్రౌండ్ కదా! సైన్స్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న క్యాండిడేట్‌ని ఐటీ బ్యాక్‌గ్రౌండ్‌కి ఎలా వచ్చాడు, ఏంటి అనే విషయాలన్నిటి గురించి మీకు ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, మీకు ఇది బూస్టప్‌గా ఉంటుంది. చాలామంది స్టూడెంట్స్ నన్ను అడిగే క్వెషన్ ఇదేనండి. చాలామంది నాకు కాల్ చేస్తున్నారు. గూగుల్‌లో నాది టాప్ పొజిషన్‌లో ఉంది. సో, బట్ ఏంటి అంటే అది నాకు ఒక ప్రొఫైల్ లాగా నేను క్రియేట్ చేసుకున్నాను గానీ, బట్ చాలామంది నాకు కాల్ చేస్తారు. నా పర్సనల్ ప్రొఫైల్‌గా నేను క్రియేట్ చేసుకున్నాను. ఏదన్నా నేను కంపెనీస్‌కెళ్ళినప్పుడు నాకు కొంచెం ఫెచ్ అవుతదని. కానీ చాలామంది నాకున్న గూగుల్ రివ్యూస్‌ని బట్టి సో, చాలామంది కాల్ చేస్తుంటారు. నా రివ్యూలు చూసి నేను అందరికీ హెల్ప్ చేస్తున్నానండి. నాకు ఇలా మీరు జాయిన్ అవుతేనే నేను హెల్ప్ చేస్తా అనైతే ఎక్కడ చెప్పలేదు. జస్ట్ మీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా నాది గూగుల్‌లో కోటి యూఐఎక్స్ డిజైనర్ అని చెప్పేసి ఎంటర్ చేయండి. ఆటోమేటిక్‌గా నా డేటా అంతా వస్తది. నా ఫేస్‌బుక్, ట్విట్టర్, లింక్డ్ఇన్, ఇన్‌స్టాగ్రామ్, గూగుల్ మై బిజినెస్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నా గురించి వస్తాయి. ఓకేనా? ఎనీవే, ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్‌కొద్దాం. నాది ఇంటర్మీడియేట్ కంప్లీట్ అయిపోయిందండి. అది కూడా గవర్నమెంట్ కాలేజ్‌లో నేను ఇంటర్మీడియేట్ అయితే ఫినిష్ చేశాను. అది కూడా గ్రూప్ వచ్చేసి బైపీసీ. నేనేమి ఎంఎస్, బీకామ్ స్టూడెంట్‌ని అయితే కాదండి. నేను జస్ట్ యావరేజ్ స్టూడెంట్‌నే. బట్ నేనైతే తెలుగు మీడియంలో కంప్లీట్ చేశా. ఇది కూడా తెలుగు మీడియంలో కంప్లీట్ చేశాను. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక ఇక ఫైనల్‌గా వస్తే బీఎస్సీ బీఎస్సీ ఓయూ ఉస్మానియా యూనివర్సిటీలో బీజెడ్సీ చేశానండి. అది కూడా తెలుగు మీడియంలో చేశాను. ఇక్కడ థింక్ చేయండి, నేను ఎక్కడ కూడా ఇంగ్లీష్ మీడియం చదవలేదు. కావాలంటే నా రెజ్యూమ్ చూపిస్తా. సారీ, కావాలంటే నా మెమోస్ ఉంటాయి కదా! మార్క్స్ లిస్ట్ అవి చూపిస్తా మీకు. చాలామంది చాలా ఫ్రాడ్ చేస్తున్నారు మార్కెట్‌లో. వాళ్ళందరిని చూసి నేను రెడీ అయ్యాను. లైక్ పక్కాగా నేను కూడా యూట్యూబ్ ఛానల్ చేయాలి. సో, చాలామంది ఫ్రాడ్ చేస్తున్నారు. ఏదేదో ఒక 2 మంత్స్, 3 మంత్స్ నేర్చేసుకొని యూట్యూబ్ ఛానల్స్ క్రియేట్ చేస్తున్నారు. బట్ రాంగ్‌గా పోర్ట్రేట్ చేస్తున్నారు. యూఐఎక్స్ డిజైన్ అంటే రాంగ్‌గా పోర్ట్రేట్ చేస్తున్నారు. సో, మినిమమ్ 15 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళకి కూడా సబ్జెక్ట్ అనేది ఏం చెప్తున్నారో వాళ్ళకి అర్థం కావట్లేదు. నేను చాలా వీడియోస్ చూశాను. రైట్. సో, ఇదంతా కాదు. ఒక తెలుగు మీడియం స్టూడెంట్ సో, 10th క్లాస్, ఇంటర్మీడియేట్, బీఎస్సీ మొత్తం టోటల్‌గా తెలుగు మీడియంలో కంప్లీట్ చేసి, ఈరోజు ఐటీ ఇండస్ట్రీలో ఒక మంచి పొజిషన్‌లో ఉన్నాడు అంటే మాత్రం నన్నైతే ఎగ్జాంపుల్‌గా తీసుకోండి. మీరెక్కడ కూడా నేను తెలుగు మీడియం చదవలేదు, నేను తెలుగు మీడియం చదివాను, నేను ఇంగ్లీష్ మీడియం కాదు నాది, నేను ఈ ఈ లైక్ ఈ క్లయింట్‌లతోని ఎలా డిస్కస్ చేయాలో నాకు తెలుస్తదా? నేను మాట్లాడగలుగుతానా? ఇవన్నీ చాలా అపోహలున్నాయండి. సో, ఫస్ట్ అయన్నీ తీసేసేయండి. మీకేం ప్రాబ్లమ్ లేదు. మీరు తెలుగు మీడియం స్టూడెంట్ అయినా పర్లేదండి. నాదైతే ఇంగ్లీష్ మీడియం బ్యాక్‌గ్రౌండ్ కాదు. తెలుగు మీడియం స్టూడెంట్‌నై ఉండి నేను ఎలా ఇంగ్లీష్ నేర్చుకున్నాను, నేను ఎలా క్లయింట్‌తోని ఇంటరాక్ట్ అవుతున్నాను, అసలు ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిన వేస్ ఏంటి? ఇప్పుడు ఏదో పెద్ద పెద్ద ఇప్పుడు ఇంగ్లీష్ అనగానే
పెద్ద పెద్ద గ్రామర్‌ని మనం నేర్చుకోవాల్సిన అవసరం లేదండి. జస్ట్ మీరు క్లయింట్‌తో గాని, ఆఫీస్‌లో ఉన్న కొలీగ్స్‌తో గాని మీరు ఇంగ్లీష్‌లో మాట్లాడితే ఆటోమేటిక్‌గా మీకు ఇంగ్లీష్ అనేది వస్తది. అంతేగాని ముందు ముందే భయపడి నేను ఇది ఫస్ట్ ఇంగ్లీష్ గ్రామర్ నేర్చుకుంటా. ఫస్ట్ ఇంగ్లీష్ మీడియంలో ఎలా ఉంటుందో ఆ గ్రామర్‌ని మొత్తం నేర్చుకుంటా. వచ్చేసి అప్పుడు నేను యూఐఎక్స్ నేర్చుకుంటా అని కొంచెంమంది అంటున్నారు నాతో. కొంతమంది ఏమంటున్నారంటే 2 మంత్స్ నేను గ్రామర్‌లీ మీద ఫోకస్ చేస్తాను సార్. తర్వాత వచ్చేసి యూఎక్స్ నేర్చుకుంటాను కొంతమంది అంటున్నారు. నో. అది కాదు కరెక్ట్. మీరెప్పుడైనా వర్క్‌లో ఉండి మీరు గ్రామర్‌లీ నేర్చుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనేదైనా ట్రైనింగ్ ఇస్తున్న టైంలోనే మీతోని ఇంగ్లీష్‌లో మాట్లాడుతుంటా. ఆ వర్డ్స్ నేర్చుకుంటే సరిపోతుందండి. ఇంగ్లీష్ అంటే నువ్వు పెద్దగా మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా నువ్వేం మీ పెద్ద పెద్ద క్లయింట్‌లయితే ఇవ్వరు మీకు. ఫారెన్ క్లయింట్‌లతోని మనకివ్వరు. ఓన్లీ టీమ్ లీడ్స్ అండ్ మేనేజర్స్ మాత్రమే ఈ క్లయింట్‌లతోని డిస్కషన్ చేయడం ఉంటది. అది తెలియక చాలామంది ఇంగ్లీష్ అని చెప్పేసి పెద్ద పెద్ద ఇన్‌స్టిట్యూట్‌లకెళ్ళి అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నారు. టైం వేస్ట్ చేయకండి ఫస్ట్. ఫస్టు ట లైక్ మీకు ఉన్న ఏమైతే స్కిల్స్ ఉంటాయి గదా! ఆ డిజైన్ టూల్స్ మీద మీరు కాన్సంట్రేషన్ పెట్టండి. దెన్ ఆఫ్టర్ యూ కెన్ కాన్సంట్రేషన్ ఆన్ గ్రామర్‌లీ అండ్ ఇంగ్లీష్ గురించి ఆలోచించండి. అంతేగాని నేర్చుకోవాల్సిందంతా పక్కన పెట్టేసి, తెలుగు మీడియం అని చెప్పేసి నేర్చుకోవాల్సిందంతా పక్కన పెట్టేసి ఇన్‌స్టిట్యూట్‌ల చుట్టూ తిరుగుతున్నారు గ్రామర్‌లీ అని. అలా చేయకండి. దానివల్ల మీ టైం వేస్ట్ అవుతది. మన దగ్గర ఇంగ్లీష్‌లో ఎలా మాట్లాడాలో దానికి సంబంధించి ఆఫీస్‌లో ఇంగ్లీష్ అండి. మనమేమి పెద్ద ఫారెన్ ఎళ్లి మనమేదో ఆఫ్ సైట్‌కి, ఆన్ సైట్‌కెళ్ళి మనమేం డిస్కస్ చెయ్యము. జస్ట్ కంపెనీస్‌లలో మాట్లాడే ఇంగ్లీష్ ఏంటనేది నేర్చుకుంటే సరిపోతుంది అంతే. కంపెనీలో ఏం మాట్లాడాలో నేర్చుకుంటే సరిపోతుందండి. అంతే మీరు నౌ ఐ యామ్ కమింగ్ టు దిస్ స్క్రీన్ అంటే ఏంటది? కంపెనీలలో మాట్లాడే విషయం. నీకు తెలియదా? నౌ ఐ యామ్ కమింగ్ టు ద స్క్రీన్ అని చెప్పేసి అనడం. యెస్. దట్ ఈస్ ద ఇంగ్లీష్. అది నేర్చుకోవడానికి ట్రై చేయండే తప్ప ఇప్పటికిప్పుడు ఎళ్లి సో, ఏది వెర్బ్సు, నౌన్సు, ప్రొనౌన్సు ఇయన్నీ అనవసరం అండి. నేను తెలుగు మీడియం స్టూడెంట్‌గా నేను చెప్తున్నాను మీకు. తర్వాత నేర్చుకోండి అవన్నీ. ఫస్ట్ అప్ స్కిల్ అవ్వండి. అప్ స్కిల్ మీద కాన్సంట్రేషన్ చేసి తర్వాత ఇంగ్లీష్ మీడియం అని చెప్పేసి తర్వాతొచ్చేసి గ్రామర్ ఇన్‌స్టిట్యూట్స్‌కి సంబంధించినయి ఏమైనా ఉంటే స్పోకెన్ ఇంగ్లీష్ రిలేటెడ్‌గా ఏమైనా ఇన్‌స్టిట్యూట్స్ ఉంటే అప్పుడెళ్ళండి. ఏం కాదు. మీరెక్కడ భయపడొద్దు. నన్నే ఎగ్జాంపుల్‌కి తీసుకోండి. బీఎస్సీ స్టూడెంట్‌ని, బీజెడ్సీ బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ. నేను ఒక ఫార్మసీ కంపెనీలో వెళ్లి జాబ్ చేయాల్సిన క్యాండిడేట్‌ని ఈరోజొచ్చి ఐటీ ఇండస్ట్రీలో 5 ఐటీ కంపెనీస్‌లలో వర్క్ చేశానండి. 5 సాఫ్ట్‌వేర్స్ కంపెనీలలో వర్క్ చేశా. స్టిల్ నేను సాఫ్ట్‌వేర్ కంపెనీలో టీమ్ లీడ్, ఇంటర్వ్యూవర్, రియల్ టైమ్ ఎక్స్‌పర్ట్ ట్యూటర్‌గా వర్క్ చేస్తున్నాను మా కంపెనీలో. దీస్ ఆర్ మై రోల్స్. అంటే నేనే వచ్చానంటే మీరు రాలేరా అండి? సో, బెస్ట్ ఎగ్జాంపుల్‌గా నన్నే తీసుకోండి. మీరెక్కడ టైమ్ వేస్ట్ చేయకండి. జస్ట్ ఇప్పుడే నా స్క్రీన్ మీద కనిపిస్తుంటున్న నంబర్‌కి ఇప్పుడే కాల్ చేయండి. మీకు మంచి సజెషన్ ఇస్తా. ఒక బీజెడ్ స్టూడెంట్‌గా, ఒక బీకామ్ స్టూడెంట్ అయినా పర్లేదు, ఒక బీఏ స్టూడెంట్ అయినా పర్లేదు, ఒక బీటెక్ స్టూడెంట్ అయినా పర్లేదు, బీటెక్‌లో నాకు ఇంగ్లీష్ రాదు అనుకున్న వాళ్ళైనా పర్లేదు, నేను ఎంటెక్ చేశాను, నేనేం చేయాలో నా కెరీర్ గ్యాప్ ఉంది. ఎట్లా నేను మేనేజ్ చేయాలి అనుకునే వాళ్ళైనా పర్లేదండి. నేను హెల్ప్ చేస్తాను. మీకు కొన్ని ట్రిక్స్ చెప్తాను. ఆ ట్రిక్స్ ఫాలో అవ్వండి. ఆటోమేటిక్‌గా మీకు గ్యాప్ కాదు కదా! మీది ఏదున్నా ప్రాబ్లమ్ లేదు. నేను ట్రిక్స్ చెప్తా. కొన్ని ట్రిక్స్ ఉంటాయి. మనం ఇంటర్వ్యూలో చెప్పాల్సినయి కొన్ని ట్రిక్స్ ఉంటాయి. లాజికల్‌గా ఆన్సర్ చెప్తే నీకు 5 ఇయర్స్ గ్యాప్ ఉన్నా నో ప్రాబ్లమ్ ఐటీలో. లాజికల్‌గా ఆన్సర్ చెప్పాలి దాన్ని. దాన్ని ఎలా చెప్పాలి అనేది మనం తర్వాత వీడియోలలో డిస్కస్ చేద్దాం. ఓకే. ఎనీవే లేట్ చేయకుండా నెక్స్ట్ స్లైడ్‌లోకెళ్దాం. ఓకేనా? రైట్. నెక్స్ట్ నాన్ ఐటీ జర్నీ అండి. నా వరకొచ్చేస్తే నేను నాన్ ఐటీలో గూడా వర్క్ చేశాను. నాది డిగ్రీ వచ్చేసి 2010లో కంప్లీట్ అయిపోయింది. దాని తర్వాతొచ్చేసి నేను నాన్ ఐటీ జాబ్ చేశాను. 2010-2014 వరకి 4 ఇయర్స్ నాకు నాన్ ఐటీ ఉంది. మీలో గూడా ఎవరికో ఒకరికి ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి నాన్ ఐటీ బ్యాక్‌గ్రౌండ్ ఉండుంటది. రైట్? మరి నేను నాన్ ఐటీ నుంచి ఐటీకి ఎలా ఎళ్ళా? ఈ కంపెనీ నుంచి తర్వాత 5 కంపెనీస్‌లో నేను వర్క్ ఎలా చేశా? మరి నేను నాన్ ఐటీ క్యాండిడేట్‌ని, తెలుగు మీడియం క్యాండిడేట్‌ని గదా! మరి నేనెలా ఎళ్ళా? యెస్. దానికంటూ కొన్ని ట్రిక్స్ ఉంటాయి. ఆ ట్రిక్స్ ఏంటనేది చెప్తా. మరి ఫేక్ పెట్టలేదండి. నాదేదైతే నేను నాన్ ఐటీ జాబ్స్ ఎక్స్‌పీరియన్స్ ఉందో, ఆ ఎక్స్‌పీరియన్స్‌ను గూడా నేను ఇంక్లూడ్ చేశాను. నేనెక్కడ గూడా ఫేక్ పెట్టకుండా నాన్ ఐటీ జాబ్‌లో ఉన్న సర్టిఫికేషన్‌ని చూపిస్తూ నేను ఐటీలోకొచ్చా.
ఎలా అనే విషయాల గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దాం. సో, ఒకవేళ దీని గురించి మీకు ఇప్పుడే దీని గురించి డౌట్ వచ్చేసి రేజ్ చేసి, లేదు మీ వీడియో చూసిన దాకా నేను వెయిట్ చేయలేను సార్. నాకున్న డౌటే ఇది. నేను కూడా నాన్ ఐటీలో జాబ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను కెరీర్ స్విచ్ అవ్వాలనుకుంటున్నాను. నాన్ ఐటీ నుంచి ఐటీలోకి స్విచ్ అవ్వాలనుకుంటున్నాను అని చెప్పేసి ఎవరికైనా ఏమైనా థాట్స్ ఉంటే జస్ట్ ఈ వీడియోలోనే ఈ సెకండ్‌లోనే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్‌కి 8096446337 ఇప్పుడే నొక్కేసేయండి. హాయ్ అని మెసేజ్ పెట్టండి. సో, ఇంటర్న్‌షిప్ అని చెప్పేసి మెసేజ్ పెట్టండి. ఇప్పుడే మీకు కెరీర్ గ్యాప్ ఉన్నా కూడా మీరు వీడియో చూస్తుంటే ఈరోజే నేను దానికి సొల్యూషన్ చెప్తా. మీకు ఒకవేళ నాన్ ఐటీ ఎక్స్‌పీరియన్స్ ఉంది. నాన్ ఐటీ నుంచి ఐటీకెళ్ళాలనుకుంటున్నాను. కెరీర్‌ని స్విచ్ అవ్వాలనుకుంటున్నాను. మీరు కూడా ఆ నాన్ ఐటీ జాబ్ చేశారు గదా! మీ కెరీర్‌ని ఎలా ఆహ్, ఐటీలోకి స్విచ్ చేశారు? ఏంటి? అసలు నాకు క్లియర్‌గా చెప్పండి అంటే, యెస్. ఐ విల్ గివ్ యూ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ మీ. నా గురించి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఇప్పుడే కాల్ చేయండి. ఓకేనా? సో, ఇది ఎవరికైనా డౌట్ ఉంటే నో ప్రాబ్లమ్ అండి. నాన్ ఐటీ నుంచి ఐటీకి ఈజీగా రావచ్చు. దానికి కొన్ని ట్రిక్స్ ఉంటాయి. దానికి కొన్ని ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్‌లో ఏం ప్రాసెస్ ఉంటుంది, ఏంటి అనే విషయాల గురించి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో, మీకు డౌట్ ఉంటే కాల్ చేయండి. రైట్. సో, నెక్స్ట్ వన్ వచ్చేసి నా ట్రైనింగ్ కెరీర్ స్టార్ట్ చేశానండి. 2014 అంటే 2010 నుంచి 2014 వరకి నేను నాన్ ఐటీ జాబ్స్ చేశాను. సో, ఈ నాన్ ఐటీ జాబ్ చేశాను. చేసిన తర్వాత సో, నా కెరీర్ మీలాగానే ఆలోచించాను నేను గూడా. సో, నాకు గ్రోత్ లేదు, ఇన్‌కమ్ లేదు. నెక్స్ట్ హైక్ లేదు. సో, నాన్ ఐటీ వాటిలలో అలానే ఉంటుంది మాక్సిమం. మీరు కూడా ఫేస్ చేసే ఉంటారు. సో, మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారో నేను అలాంటి ప్రాబ్లమే ఫేస్ చేశాను 2010-2014లో. తర్వాత నా కెరీర్‌ని స్విచ్ అవ్వాలనుకుంటున్నాను. తర్వాత నెక్స్ట్ మా బ్రదర్ కూడా ఆల్రెడీ యూఐ/యూఎక్స్ డిజైనర్‌గా వర్క్ చేస్తున్నాడు. అతను ఎవరు అని చెప్పేసి కూడా మీకు నెక్స్ట్ స్లైడ్ చూపిస్తా. తన సజెషన్‌తోనే నేను యూఐ/యూఎక్స్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. యాక్చువల్‌గా యూఐ/యూఎక్స్ గురించి నాకు తెలియదు. 2014లో నాకు ఈ యూఐ/యూఎక్స్ గురించి తెలియదు. ఆల్రెడీ తను జాబ్ చేస్తుండే. అతనికి 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది ఆ టైంలో. అప్పుడు అతను సజెషన్ ఇవ్వడం వల్ల నేను ఈ యూఐ/యూఎక్స్ కెరీర్‌ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. రైట్. సో, నౌ ఐ యామ్ కమింగ్ టు ద నెక్స్ట్ స్లైడ్. రైట్. ఇక అతను చెప్పిన సజెషన్ ప్రకారం అండి నేను ఒక ఇన్‌స్టిట్యూట్‌కెళ్ళా. నేను చేసిన ఫస్ట్ మిస్టేక్ ఏం కాదు. జస్ట్ ఏదో నేర్చుకుందాం అన్నట్టుగా నేను ఇన్‌స్టిట్యూట్‌కెళ్ళానండి. ఇన్‌స్టిట్యూట్‌కెళ్తే ఈ రేంజ్‌లో ఒక 100 మెంబర్స్‌ని ఆ హాల్‌లో కూర్చోబెట్టేసి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడు సబ్జెక్ట్. నాకేం అర్థం కావట్లేదండి. అంటే లైక్ వాళ్ళు ఇంగ్లీష్‌లో మాట్లాడుతున్నారు, తెలుగులో డిస్కస్ చేస్తున్నారు, ఇంగ్లీష్‌లో డిస్కస్ చేస్తున్నారు. నాకు లాంగ్వేజ్‌తో ఏం ప్రాబ్లమ్ లేదు. కానీ నాకు అక్కడున్న జనాలతోని ప్రాబ్లమ్ అనిపించింది. ఎందుకు అంటే ఇక్కడ అతనేదో చెప్పుకుంటున్నాడు, 40 మినిట్స్ చెప్పి ఎళ్ళిపోతున్నాడు. సో, మరి అతను చెప్పిన ప్రాక్టికల్ వర్క్ మేము చేశామా? లేదా? ఇదేమన్నా కాలేజా అండి? సో, మనం జస్ట్ క్లాస్ ఇని ఎళ్ళిపోవడానికి కాదు గదా! మరి అక్కడ ఇన్‌స్టిట్యూట్‌లో ఏమైంది అంటే దాదాపు 100 మెంబర్స్ ఉన్నారండి. 100 మెంబర్స్‌కి అతనొచ్చేసి ప్రొజెక్టర్ స్క్రీన్ మీద ఆహ్, ఏదైతే చాప్టర్ ఉంటుందో యూఎక్స్‌కి సంబంధించిన రిలేటెడ్‌గా చాప్టర్ ఉంటుందో, ఆ చాప్టర్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేసి ఎళ్ళిపోతున్నాడు. బట్ ఎవ్వరికీ క్లారిటీ ఉండట్లేదు. ఏదైనా డౌటొస్తే ఎక్స్‌ప్లెయిన్ చేయలేని పరిస్థితి. ఒకరి నుంచి ఒకళ్ళని అడగలేని పరిస్థితి. ఎన్ని ప్రాబ్లమ్సో ఫేస్ చేసినాం ఆ టైంలో. సో, ఎవరైనా సరే తననేమైనా అడుగుదామా అంటే, సో, ఎందుకు మధ్యలో మళ్ళీ మీరు క్లాస్ మధ్యలో ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారు అని చెప్పేసి అడుగుతున్నారనమాట. సో, చాలా ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేశానండి. సో, ఇక అలానే ఉంటది. 100 మందిని కూర్చోబెట్టేసి అతను ఏం చెప్తున్నాడో ఫ్రంట్ ఉన్నోనికి అర్థం కాదు. ఏం చెప్తున్నాడో బ్యాక్ ఉన్నోనికి అర్థం కాదు. ఇక మనమంతా టైమ్ పాస్ లాగుందనిపించింది నాకు. నాకు నచ్చలేదండి. ఆ ట్రైనింగే నచ్చలేదు. ఎవరి మీద కేర్ తీసుకోరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరి మీద కేర్ తీసుకోరు. మీరు కూడా చెప్తున్నాను గదా! ఎట్టి పరిస్థితులలో ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్స్‌ని సెలెక్ట్ చేసుకోకండి. ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్స్‌ని సెలెక్ట్ చేసుకుంటే బల్క్ ఆఫ్ పీపుల్ అందులో ఉండడం వల్ల మీకు కమ్యూనికేషన్ తగ్గిపోద్ది. నెక్స్ట్ పర్సన్ ఒకవేళ నీకేమైనా డౌట్ ఉన్నా గూడా ఇంకొక పర్సన్ అడుగుదామన్న ఛాన్స్ గూడా ఉండదండి. ఎందుకు అంటే మీకెంత నాలెడ్జ్ ఉంటుందో తనకు గూడా నీ పక్కనున్న పర్సన్‌కి గూడా అంతే నాలెడ్జ్ ఉంటుంది. నెక్స్ట్ వన్ అట్‌లీస్ట్ ట్యూటర్ అన్న హెల్ప్ చేస్తాడేమోనంటే, ట్యూటర్స్ కూడా హెల్ప్ చేయరండి. వాళ్ళ ఫోన్ నంబర్ కూడా మీకు ప్రెజెంట్ చేయరు. ఎందుకు అంటే, వాళ్ళు జాబ్స్ చేస్తుంటారు కాబట్టి, మళ్ళీ మీరెక్కడ వాళ్ళకి కాల్ చేసి వాళ్ళని డిస్టర్బ్ చేస్తారేమోనని, వాళ్ళు మీకు ఫోన్ నంబర్స్ ఇచ్చే పరిస్థితి కూడా ఉండదు. మరి ఎవరిని అడుగుతాం? ఏదైనా డౌట్ వచ్చింది. ఎవరిని అడగాలి? అక్కడికే స్ట్రక్ అయిపోతాం.
దానివల్ల యూఐ యూఎక్స్ మీద మనకి ఒక ఉన్న మంచి ఒపీనియన్ కాస్త వెళ్ళిపోద్ది. సో ఇలాంటి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లు అయితే సెలెక్ట్ చేసుకోకండి. నా సజెషన్ మాత్రం ఎవరైతే యూఐ యూఎక్స్ మీద ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేస్తారో, పర్సనల్గా ట్రైనింగ్ ఇస్తారో వాళ్ళని మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. లేదా ఒక కంపెనీని సెలెక్ట్ చేసుకోండి. ఇంటర్న్షిప్ ఇచ్చే కంపెనీస్ కూడా ఉంటాయి. ఇంటర్న్షిప్ ఇచ్చే కంపెనీస్ని సెలెక్ట్ చేసుకోండి. లేదంటే మాలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకోండి. మేము ఆల్రెడీ ఇంటర్న్షిప్ ఇస్తాం. సో రైట్, నేను ఇప్పుడు ప్రెజెంట్ నేను ఆల్రెడీ లైక్ ఎంఎన్సీ కంపెనీలో నేను జాబ్ చేస్తున్నాను. జాబ్ చేస్తూ నేను అక్కడ మా కంపెనీలో ఏదైతే న్యూగా హైర్ అయిన ఫ్రెషర్గా ఎవరైతే న్యూగా హైర్ అవుతారో వాళ్ళకి ఇంటర్న్షిప్ ఇస్తామండి 6 మంత్స్. సో ఆ 6 మంత్స్ అక్కడ ఇచ్చే ఇంటర్న్షిప్పే నేను పర్సనల్గా ఇస్తున్నాను. పర్సనల్గా ఇంకా కొంత మెటీరియల్ ప్రిపేర్ చేసేసుకొని నాకు నేను ఓన్గా మెటీరియల్ ప్రిపేర్ చేసుకొని ఆ ఓన్గా ప్రిపేర్ చేసుకున్న మెటీరియల్ సబ్జెక్ట్ మీకు షేర్ చేస్తున్నాను అనమాట. మా కంపెనీలో ఇచ్చేదానికంటే ఎక్స్ట్రాగా ప్రొవైడ్ చేస్తున్నాను. సో అంటే పర్సన్ టు పర్సన్ కేర్ తీసుకొని చెప్తానండి. సో నాకు ట్రైనింగ్లో నేనేది బోర్డు మీద ఇగో ఇలా 100 మెంబర్స్ని కూర్చోబెట్టి మైక్ పెట్టుకొని చెప్పడము ఇవన్నీ మన వల్ల కాదు. సో నా వల్ల అయ్యేది మాత్రం పర్సన్ టు పర్సన్ ఇచ్చేది మాత్రమే నా వల్ల అవుతుంది. ఎందుకు అంటే నేను చేపించేది నా ప్రాజెక్టులు అండి. వీళ్ళు చేపించేది డమ్మీ ప్రాజెక్టులు. ఇన్స్టిట్యూట్లో చేపించేది డమ్మీ ప్రాజెక్టులు. అవి ఏవి కూడా మీకు లైవ్లో ఉండవు. సో ఇంకోటి ఏంటంటే అతను ప్రాజెక్ట్ కూడా మీకు ఇవ్వకుండా డమ్మీ ప్రాజెక్టులు చేపిస్తారు. సో దానివల్ల లైవ్ ఉంటుందా అంటే లైవ్ ఉండవు అవి. బట్ నేను చెప్తున్నాను కదా, డైరెక్ట్గా నా ప్రాజెక్టుని మీకు షేర్ చేస్తా, నా ప్రాజెక్టుల మీద మీకు ట్రైనింగ్ ఇస్తా. ఎస్, ఐఎమ్ షూర్. సో ఇదే నోట్ చేసుకోండి. సో నా ప్రాజెక్టులు ఏమైతే ఉన్నాయో నా ప్రాజెక్ట్ మీద మీకు ట్రైనింగ్ ఇస్తా, పర్సనల్ ట్రైనింగ్ ఇస్తా. సో పర్సనల్ కేర్ తీసుకుంటా. మీకు ఏదైనా డౌట్ వస్తే నేను ఒక్కనే ఉన్నానండి. ఈ ఇంటర్న్షిప్ ఇచ్చేది ఓన్లీ నేను ఒక్క పర్సన్నే. ఇంకా నాకు థర్డ్ పర్సన్స్ ఎవరు లేరు. సో రిసెప్షనిస్టులు ఎవరూ లేరు. డైరెక్ట్గా మీరు ఇంటరాక్ట్ అవ్వాల్సింది నా ఒక్కనికే. సో మీకు మళ్ళీ ఎవరైనా మీరు ఎంక్వైరీ కోసం ఒకవేళ మీరు కాల్ చేసినా కాల్ లిఫ్ట్ చేసేది నేనేనండి. నాకు అలాంటి రిసెప్షనిస్టులు అయితే లేరు. నేను ఏ థర్డ్ పర్సన్ని సో ట్రస్ట్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే నా సబ్జెక్ట్ నేనే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. దాదాపు నాకు 6 ఇయర్స్, నేనేం ఈ రోజేం స్టార్ట్ చేయలేదు ఇంటర్న్షిప్ అనేది. 6 ఇయర్స్ నుంచి నేను ఇంటర్న్షిప్ స్టార్ట్ చేశాను. దాదాపు 500 మెంబర్స్ నా దగ్గర ప్లేస్ అయ్యారు. సో ఎందుకంటే నేను ఎక్కువగా లైక్ ఇన్స్టిట్యూట్ లాగా ఒక ఇయర్కి వచ్చేసి మేము 10,000 మెంబర్స్కి ట్రైనింగ్ ఇచ్చాము, ఇన్స్టిట్యూట్ లాగా మేము 12,000 మెంబర్స్కి ట్రైనింగ్ ఇచ్చామని చెప్తారు. బట్ నేనైతే ఇయర్కి వచ్చేసి 100 మెంబర్స్కే ఇస్తున్నా. ఎస్, ఐఎమ్ షూర్. నేను వాళ్ళలాగా 5,000, 6,000, 12,000, 50,000 నేనైతే నాకు లేరండి. ఎందుకంటే నేను లిమిటెడ్ పీపుల్కి నేను ట్రైనింగ్ ఇస్తాను. ఎందుకంటే మీరు చేసే ప్రతి వర్క్ కూడా నేను చూడాలండి. లేదు అంటే నేను చేసిన ప్రాజెక్టులు మీ దాంట్లో చేయించిన తర్వాత మీ మీద నేను కేర్ తీసుకోకపోతే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు చేసిన డిజైన్లో స్మాల్ లెటర్స్, క్యాపిటల్ లెటర్స్ ఇష్యూస్ ఉన్నాయి. స్మాల్ లెటర్స్, క్యాపిటల్ లెటర్స్ ఇష్యూస్ ఉన్నాయి అనుకోండి. నేను ఆ ఇష్యూస్ అలానే స్కిప్ చేసేసి నెక్స్ట్ చాప్టర్లోకి వెళ్ళిపోయాను అనుకోండి. మీరు ఎగ్జాక్ట్‌గా మీరు ఏమైతే స్కిప్ చేసేసి క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్ ఇష్యూస్ ఏమైతే ఉంటాయో అవన్నీ తీసుకెళ్ళి మీరు ఇంటర్వ్యూవర్‌కి చూపిస్తున్న టైంలో ఇంటర్వ్యూవర్ దాన్ని ఫైండ్ ఔట్ చేస్తారు. సో ఏంటి మీరు ఎవరి దగ్గర నేర్చుకున్నారు మీరు అని చెప్పేసి వాళ్ళు అడుగుతారు. అడిగినప్పుడు మీరేమంటారు? నేను సో అండ్ సో కోటి అనే పర్సన్ దగ్గర నేర్చుకున్నాను. తను వచ్చేసి యూఐఎక్స్ లీడు, ఇంటర్వ్యూవరు, రియల్ టైమ్ ఎక్స్పర్ట్ ట్యూటర్ ఇన్ వన్ ఆఫ్ ద ఎంఎన్సీ కంపెనీ అని చెప్పేసి చెప్తారు మీరు. వెంటనే వాళ్ళు ఏం చేస్తారు? కోటి యూఎక్స్ డిజైనర్ అని చెప్పేసి నన్ను గూగుల్‌లో సెర్చ్ చేస్తారు. నా లింక్డ్ఇన్ ప్రొఫైల్ చెక్ చేస్తారు. చేసిన తర్వాత మరి ఈ క్యాండిడేట్ ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు ఈ డిజైన్‌లో మీకు క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్ ఉండకూడదని చెప్పలేదా మీకు అని అంటాడు. యెస్. అగో ఎవరో వచ్చి నా గురించి అంటారన్న ఉద్దేశం నేను ఆల్రెడీ ఫైండ్ ఔట్ చేసి మీకు ఎక్కడ కూడా క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్ ఇష్యూస్ కూడా లేకుండా డిజైన్‌లో పిన్ టు పిన్ నేను ఏదైతే మీరు డిజైన్ చేస్తారో ఆ డిజైన్ నేను తీసుకొని మీకు హెల్ప్ చేయడం జరుగుతుందనమాట. సో ఇక తర్వాత ఇంక స్టోరీలోకి వచ్చేస్తే నాకు ఈ 2014లో ఈ స్క్రీన్‌కి వచ్చేద్దాం ఇక. 2014లో నా కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు నేను ఇక్కడ ఫెయిల్ అయ్యానండి. పూర్తిగా ఫెయిల్ అయ్యాను. నేనేం చేస్తున్నానో నాకు అర్థం కాలేదు. దాదాపు 1 మంత్, 2 మంత్స్ మనీ మనీ పోయాయి. బట్ నాలెడ్జ్ అయితే రాలేదు. టోటల్‌గా ఫెయిల్ అయిపోయాను. ఏం చేయాలో అర్థం కావట్లేదు. సో మా బ్రదర్‌కి కాల్ చేసి, లేదు నేను ఇన్‌స్టిట్యూట్‌లో ఈ బల్క్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. బట్ వీళ్ళ దగ్గర ఎక్కడ కూడా నాలెడ్జ్ అయితే ఉండట్లేదు. ఎవరిని అడిగినా కూడా అందరూ కన్‌ఫ్యూజ్‌లో ఉన్నారు. ఒకవేళ ట్యూటర్‌ని అడుగుదామా అంటేనేమో ట్యూటర్ అయితే అవైలబుల్‌గా ఉండట్లేదు. చెప్పాడు వెళ్ళిపోతున్నాడు అంటే, సరే అప్పుడు ఏమన్నాడు అంటే మా బ్రదర్, సో ఇక నా కెరీర్ స్టార్ట్ చేసింది తనతోనే.
మా బ్రదర్ అన్నాడు, ఏమన్నాడంటే, వదిలేసేయరా, అలా వర్రీ అవ్వకు, ప్యానిక్ అవ్వకు, డైరెక్ట్గా నీ సిస్టమ్ తీసుకొని నా దగ్గరకు వచ్చేసాయి, డైలీ నేనే నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా అన్నాడు. దానికంటే ముందు 2 ఇన్స్టిట్యూట్స్ తిరిగాము ఇద్దరం కూడా 2 ఇన్స్టిట్యూట్స్ తిరిగాము. బట్ 2 కూడా నాకు అంత కంఫర్ట్ అనిపించలేదు. సో తర్వాత మా బ్రదర్ని అప్రోచ్ అవుతే మా బ్రదరే, సో ఎగ్జాక్ట్లీగా 3 మంత్స్ వితౌట్ ఎనీ లీవ్ అండి. మీకన్నా రికార్డ్స్ ఉన్నాయి అప్పుడు. ఆ టైంలో 2014లో రికార్డింగ్స్ కూడా లేవు, స్క్రీన్ రికార్డింగ్లు కూడా లేవు. ఇప్పుడైతే మనకి ఎన్నో ఆపర్చునిటీస్ ఉన్నాయి స్క్రీన్ రికార్డింగ్లు, బట్ నాకైతే అలాంటి రికార్డింగ్లు కూడా లేవు. బట్ ఇతనిచ్చిన నాకు సజెషన్ బట్టి ఇప్పుడు నేను ఈ పొజిషన్లో ఉన్నాను అంటే నాకు మాత్రం మా మా బ్రదరే రీజన్ ఇది. సో నేను యూఐఎక్స్ లీడ్గా, ఇంటర్వ్యూవర్గా, రియల్ టైమ్ ఎక్స్పర్ట్గా దాదాపుగా 500 ప్రాజెక్ట్స్ చేశానండి సక్సెస్ఫుల్గా. సో నా నాలెడ్జ్ మొత్తం తను ఇచ్చిన నాలెడ్జే, 2014లో ఇచ్చిన నాలెడ్జ్ స్టిల్ నేను మెయింటైన్ చేస్తున్నాను. సో తను కూడా 15-18 టైంలో ట్యూటర్గా వర్క్ చేశాడు, బట్ పర్సనల్ ట్రైనింగ్ ఇస్తాడు నా లాగానే. సో ఇప్పుడు క్లోజ్ చేశాడు, ఇప్పుడు ఏమీ చేయట్లేదు. ఇప్పుడు అతను వచ్చేసి మేనేజర్, సో ప్రాజెక్ట్ మేనేజర్గా ఏపీఎస్డిసిఎల్లో, ఒక గవర్నమెంట్ సెక్టార్లో ఏపీఎస్డిసిఎల్ యూఐఎక్స్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాడు. సో చంద్రబాబు నాయుడు అండ్ ఆ డిపార్ట్మెంట్లో, ఐటీ డిపార్ట్మెంట్లో అనమాట. ఎనీవే, ఇక నా దానిలోకి వచ్చేస్తే నేనైతే ఫుల్గా నేను ఇక్కడ హైదరాబాద్ లొకేషన్లోనే ఉంటున్నాను. హైదరాబాద్ లొకేషన్లో మీకు ట్రైనింగ్ ఇస్తాను, ఓకేనా? సో నాలానే మీకు కూడా నేను ట్రైనింగ్ ఇవ్వాలని నేను డిసైడ్ అయిపోయాను. సో ఎందుకంటే చాలామంది రాంగ్గా పోర్ట్రేట్ చేస్తున్నారు యూఐఎక్స్ అంటే. నేను రియల్ టైం చెప్తానండి, ఎలా ఉంటుంది ఏంటని నేను రియల్ టైం చెప్తాను, ఓకేనా? రైట్. సో నా ఐఎమ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్. ఇక నా యూఎక్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే, లైక్ నేను 2014లోనే నాకు ఫస్ట్ ఆపర్చునిటీ వచ్చిందండి. అది డి డే లైట్ కాదండి, డిలైట్, స్మాల్ కంపెనీ, స్టార్టప్ కంపెనీ అది. డెలైట్ చాలా పెద్ద ఎంఎన్సీ కంపెనీ, డిలైట్ ఇది. సో ఇది ఎంఎన్సీ కంపెనీ కాదు, స్టార్టప్ కంపెనీ ఆ టైంలో. సో దాదాపు ఒక 1 ఇయర్, 1.5 ఇయర్ చేశాను. దాని తర్వాత క్యాన్జాల్ టెక్నాలజీస్ అనే కంపెనీలో చేశాను. దీంట్లో మాత్రం నాకు 6 ఇయర్స్ మంచి నాలెడ్జ్ వచ్చిన కంపెనీ అంటే మాత్రం నాకు క్యాన్జల్ టెక్నాలజీస్ అండి. మంచి స్టాఫ్ ఉండరు. సో నాకు బాగా కోఆపరేట్ చేసేది. నా కెరీర్లో నేను మంచి పొజిషన్ రావడానికి బెస్ట్ కంపెనీ అని చెప్పడానికి అయితే ఇదే. ఎందుకంటే నేను చాలా స్కిల్స్ నేర్చుకున్నాను. సో డిలైట్లో అయితే మాత్రం నేను గ్రాఫిక్ డిజైనర్గా వర్క్ చేశాను. 2014 టైంలో గ్రాఫిక్ డిజైనర్గా వర్క్ చేశాను. అక్కడ వచ్చేసి విజిటింగ్ కార్డ్స్, బ్రౌచర్స్, ఫ్లైయర్స్, వాటి మీద వర్క్ చేశాను. తర్వాత వచ్చేసి స్విచ్ అయ్యాను. నెక్స్ట్ వేరే కంపెనీ వర్క్ చేశాను. అది క్యాన్సల్ టెక్నాలజీస్. ఇక్కడ వచ్చేసి నా రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అంటే, లోగో డిజైన్ చేయడం, వెబ్ అప్లికేషన్, మొబైల్ అప్లికేషన్, డాష్బోర్డ్ డిజైన్స్, ఈమెయిల్ టెంప్లెట్స్, నెక్స్ట్ ఎస్టిఎంఎల్, సిఎస్ఎస్, బూట్స్ట్రాప్ ఇక్కడ నేర్చుకున్నా. దాదాపు నా కెరీర్ 6 ఇయర్స్ ఇక్కడ కంటిన్యూ చేశానన్నమాట. ఇక తర్వాత వీటి గురించి నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత వచ్చేసి స్ప్లాష్ అండి. స్ప్లాష్లో కూడా నేను 1.5 ఇయర్ అలా చేశాను, 2 ఇయర్స్ దాకా చేశాను వర్క్. సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ వచ్చేసి నేను వర్డ్ ప్రెస్ మీద వర్క్ చేశానండి. సో వర్డ్ ప్రెస్ నేను నేర్చుకున్నాను. స్ప్లాష్లో వచ్చేసి వర్డ్ ప్రెస్ నేర్చుకున్నాను. సో ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క స్కిల్ ఇంప్రూవ్ చేసుకున్నాను నేను. సో నెక్స్ట్ వన్ హాల్సియన్ టెక్నాలజీస్, ఆసమ్ కంపెనీ అండి. నాకు చాలా మంచి కంపెనీ అండి. ఇది ఒక స్ప్లాష్ తర్వాత నాకు మంచి కంపెనీ హైర్ అయ్యాను, హాల్సియన్ టెక్నాలజీస్. మంచి స్కిల్స్ నేర్చుకున్నాను, ఇక్కడ కూడా మంచి స్కిల్స్ నేర్చుకున్నాను. సో ఇక్కడ మాత్రం కొత్తగా నేర్చుకుంది ఏంటి అంటే, మిగతా వాటితో కంపేర్ చేస్తే ఇక్కడ మాత్రం పీపీటీ ప్రెజెంటేషన్ అండ్ వన్ మోర్ థింగ్, లైక్ వీడియో యానిమేషన్ అనేది కొంచెం ప్రీమియం ప్రో, మరీ అంత పర్ఫెక్ట్ ఏం రాదు, అంత ఎక్స్పర్ట్ ఏం కాదులే కానీ జస్ట్ నేర్చుకున్నాను. సో హాల్సియన్ టెక్నాలజీస్లో పీపీటీ ప్రెజెంటేషన్ అండ్ కామన్ అండి. HTML, CSS, బూట్స్ట్రాప్ ఇవన్నీ కామన్. ఐఎమ్ నాట్ ఓన్లీ డిజైనర్. ఇంకో విషయం చెప్పాలంటే మీకు, ఐఎమ్ నాట్ ఓన్లీ డిజైన్, నేను ఓన్లీ యూఐఎక్స్ డిజైనర్ కాదు, నేను ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ కూడా చేస్తానన్నమాట. సో ఇక్కడ వచ్చేసి ఇక కంపెనీకి వస్తే ఆల్సియన్ టెక్నాలజీస్, ఇక్కడికి వచ్చేసి నేను ఇక పీపీటీ ప్రెజెంటేషన్తో పాటుగా సేమ్ ఈ రోల్స్ మీద నా వర్క్స్ ఉండేవి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఓఎంజీ. ఇప్పుడు నేను ప్రజెంట్ చేస్తున్న కంపెనీ అండి ఒమినికామ్ మీడియా గ్రూప్. ఎస్. సో ఆసమ్ కంపెనీ, మంచి పొజిషన్ ఇచ్చింది నాకు, మంచి కెరీర్ని ఇచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దిస్ కంపెనీ. సో మై ఫస్ట్ ఎంఎన్సి జర్నీ,
నా ఫస్ట్ ఎంఎన్‌సి జర్నీ అండి. సో, ఇది ఎంఎన్‌సి కంపెనీ. సో, గ్లోబల్‌గా ఉంది. మొత్తం దాదాపు 75 కంట్రీస్‌లో ఉంది. స్టిల్ నేనిప్పుడు వర్క్ చేస్తున్నాను. నేనొచ్చేసి యూకే యూఎస్ఏ క్లయింట్‌తోని వర్క్ చేస్తున్నాను. ఇక్కడొచ్చేసి నాది ఈమెయిల్ టెంప్లేట్, సోషల్ మీడియా మార్కెటింగ్స్, నెక్స్ట్ వన్ వచ్చేసి మొబైల్ అప్లికేషన్ డిజైన్ అండ్ డాష్‌బోర్డ్ డిజైన్స్ ఎక్కువగా వర్క్ చేస్తున్నాను ఈ కంపెనీలో అయితే. నెక్స్ట్ వన్ యానిమేషను, ఎస్టీఎంఎల్, జావాస్క్రిప్ట్‌ని యూజ్ చేసుకొని యానిమేషన్ చేయడం. సో, అలాంటి వర్క్స్ అయితే ఇక్కడ చేస్తున్నాను. ఎక్కువగా మోరోవర్ నా మొబైల్ అప్లికేషన్, డాష్‌బోర్డ్ ఈ వెబ్‌సైట్‌ల మీద డిజైన్ ఉంటుంది నా రోల్ అయితే. సో, దీంట్లో వర్క్ చేస్తున్నాను. సో, ప్రెజెంట్ ఈ కంపెనీస్‌లలో వర్క్ చేస్తున్నానండి. సో, ఇక్కడ వచ్చేసి ఇది ఎంఎన్‌సి కంపెనీ. సో, మంచి మంచి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసిందండి నాకైతే. సో, క్యాబ్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేసింది. ఫుడ్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేసింది. సో, లైక్ మంచి వర్క్ ఎన్విరాన్మెంట్. నెక్స్ట్ వన్ నేను మ్యాక్‌బుక్‌లో ఫస్ట్ వర్క్ చేసింది ఓఎంజీలో. సో, మంచి మ్యాక్‌బుక్ ఇచ్చారండి. సో, అది M4 సో, అదొచ్చేసి 2,70,000 ఫస్ట్ టైం నేను ఆ మ్యాక్‌బుక్‌ని టచ్ చేశాను. సో, దాదాపు 2½ ఇయర్స్ నుంచి ఆ మ్యాక్‌బుక్‌లోనే వర్క్ చేస్తున్నాను. సో, నాకు మంచి ఫీలింగ్ ఎందుకంటే విండోస్‌తోని కంపేర్ చేసుకుంటే నాకు దాదాపు ఈ 4 కంపెనీస్‌లో ఫస్ట్ నేను విండోస్ మీద వర్క్ చేశాను. తర్వాత మ్యాక్‌బుక్ మీద వర్క్ చేసినప్పుడు ఆ ఫీలింగ్ వేరు. ఎనీవే సో, నాకు అయితే మంచి హ్యాపీయే. సో, ఒక తెలుగు మీడియం స్టూడెంట్ అండి. ఒక యావరేజ్ స్టూడెంట్, తెలుగు మీడియం స్టూడెంటు ఎంఎన్‌సి వరకు తీసుకెళ్ళాడు. విత్ నాన్ ఐటీ నుంచి ఐటీ వరకి. మరి ఎంఎన్‌సి లెవెల్ ఎలా ఎళ్ళాడండి? సో, అది ఆలోచించండి. సో, ఇగో ఇలాంటి క్వెషన్స్ అన్నిటికి మీ మైండ్‌లో ఉన్న ప్రతి క్వెషన్‌కి నేను ఆన్సర్ చేయడానికి నేను రెడీగా ఉన్నా. మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్‌కి ఇప్పుడే కాల్ చేయండి. మీ కెరీర్ గ్యాప్ ఉన్నా, లేకుంటే ఏదైనా కెరీర్‌లో మీకు డిస్టర్బెన్సెస్ ఉన్నా, లేదంటే మీకు కెరీర్ కెరీర్‌లో బ్రేక్ వచ్చేసాయి. నేనేం చేయాలో అర్థం కావట్లేదు. అలాంటివన్నిటికి నేను కౌన్సెలింగ్ గూడా ఇస్తానండి. నో ప్రాబ్లమ్ మీకు. సో, ఎందుకంటే ఫస్ట్ మనం కౌన్సెలింగ్ తీసుకోవాలి. ఈ సబ్జెక్ట్ ఓడైనా నేర్పుతాడండి. ఇన్‌స్టిట్యూట్‌లో కూర్చోబెట్టి ఓడైనా నేర్పుతాడు. ఏదో చెప్తారు. కానీ ఫస్ట్ కౌన్సెలింగ్ తీసుకోండి. నేను కౌన్సెలింగ్ ఇస్తా మీకు. ఏంటి మీరు ఎలా స్టార్ట్ చేయాలసలు? మీ కెరీర్‌ని ఇప్పుడిప్పుడు స్టార్ట్ చేయాలి. మీరు ఎలాగో టైం వేస్ట్ చేశారు కదా! ఆ టైం వేస్ట్ చేసిన టైంని ఏదైతే వేస్ట్ చేశారో ఆ టైంని నా కాడ కవర్ చేసుకోండి. నేను మంచి సజెషన్స్ ఇస్తా మీకు. ఓకేనా? నాలాగానే మీరు తెలుగు మీడియం అయినా, ఇంగ్లీష్ మీడియం అయినా ఏదైనా గానీ నా లెవెల్ నుంచి మిమ్మల్ని ఎంఎన్‌సి లెవెల్‌లోకి ఎలా తీసుకెళ్లాలో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. కొన్ని ట్రిక్స్ చెప్తా. ఆ ట్రిక్స్ ఫాలో అవ్వండి. సో, మీకు ఆ ట్రిక్స్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్‌కి ఇప్పుడే ఇంటర్న్‌షిప్ అని చెప్పేసి మెసేజ్ చేయండి. ఐ విల్ గివ్ యూ ద బెస్ట్ ఇన్ఫర్మేషన్ టు యూ. ఓకే. రైట్. సో, అదే విధంగా ఇప్పుడు ఐటీ గ్రూప్స్ ఉన్నాయండి. కొన్ని నాన్ ఐటీ గ్రూప్స్ ఉన్నాయి. ఈ 8 గ్రూప్స్ 3 కోటి సాఫ్ట్‌టెక్ ఐటీ గ్రూప్స్ ఉంటాయి. 3 కంపెనీస్‌కి. ఆ 3 కంపెనీస్‌కి గూడా నేను సపోర్టర్‌గా వర్క్ చేస్తున్నాను. సో, దిస్ ఈజ్ ఎలా అంటే సపోర్టింగ్ మొత్తం టోటల్ సపోర్టింగ్, వర్క్స్ సపోర్టింగ్ ఉంటుందనమాట. సో, ఈ కంపెనీస్‌లలో కూడా నేను వర్క్ చేస్తున్నాను ప్రెజెంట్ అయితే. సో, ఓఎంజీలో చేస్తూ నేను ఇది మేనేజ్ చేసుకుంటున్నాము మేము. సో, అదండి. ఇది నా యూఎక్స్ కెరీర్. ఇప్పుడైతే ప్రెజెంట్ అయితే యూఐ యూఎక్స్ కెరీర్ అయితే ఇది. సో, రైట్. సో, ఇక మీలో ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్‌కి ఇప్పుడే మెసేజ్ చేయండి. మీకీ ఫుల్ ఇన్ఫర్మేషన్ దీని గురించి నేను షేర్ చేస్తా. రైట్. సో, నౌ ఐయామ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్. సో, మై సక్సెస్ ఫ్యాక్టర్స్ అండి. ఇప్పుడు నేను చెప్పాను జీరో నాలెడ్జ్ నుంచి ఎలాంటి సిస్టమ్ నాలెడ్జ్ లేకుండా సిస్టమ్ టచ్ కూడా చేయలేదు. నాన్ ఐటీలో వర్క్ చేశాను. విత్ లైక్ బీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి ఎడ్యుకేషన్ బ్యాక్‌గ్రౌండ్ కూడా తెలుగు మీడియం స్టూడెంట్. అది కూడా సైన్స్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న స్టూడెంట్. ఇప్పుడు చూడండి డాట్స్ అన్నీ స్ట్రైక్ అయితాయి మీకు. ఫస్ట్ వన్ ఎడ్యుకేషన్ మొత్తం తెలుగు మీడియం. అంటే మీరు కూడా తెలుగు మీడియం. యెస్ కౌంట్ చేసుకోండి. దాని తర్వాత నాన్ ఐటీలో జాబ్ చేశా. మీలో కూడా ఈ వీడియో చూసేవాళ్ళు ఎవరన్నా ఒకళ్ళు నాన్ ఐటీలో జాబ్ చేసి ఉంటారు. యెస్ మీ డాట్‌ని కనెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వన్ దాని తర్వాత నుంచి నేను ఐటీలోకొచ్చా. ఐటీ నుంచి ఎక్కడికొచ్చా? నేను ఇన్‌స్టిట్యూట్స్‌కొచ్చా. ఇన్‌స్టిట్యూట్స్‌కొస్తే అక్కడ ఫెయిల్ అయినా. తర్వాత రియల్ టైమ్ ట్యూటర్‌ని పట్టేసుకున్నా. అది మా బ్రదర్. సో, రియల్ టైమ్ ట్యూటర్‌ని పట్టుకోండి. ఒక డాట్ కంబైన్డ్ కనెక్ట్ అవుతది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక మన కెరీర్‌ని ఎలా స్టార్ట్ చేయాలో స్టార్ట్ చేయండి. ఆటోమేటిక్‌గా అప్పటికప్పుడు మనం గ్రామర్‌లు ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు ఇంటర్న్‌షిప్‌లో మీరు జాయిన్ అవ్వండి. అది ఎలా మాట్లాడాలో నేను చెప్తా. మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. కొన్ని వర్డ్స్ ఉంటాయండి. అన్నీ ఏమి మనము పెద్ద పెద్ద ఫారెన్ కంట్రీస్ వాళ్ళతోని మీరేం డిస్కషన్ చేయరు. జస్ట్ బేసిక్ ఇంగ్లీషు ఎలా ఉంటే బావుంటుందని నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో, ప్లీజ్ కనెక్ట్ విత్ మీ.
ఓకే. ఇక మై సక్సెస్ స్టోరీస్ ఫస్ట్ వచ్చేసి పూర్ బ్యాక్‌గ్రౌండ్ అండి. పూర్ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఉండడం వల్ల నేను ఇంత ఎఫర్ట్ పెట్టాను. దీని మీద ఇంత ఎఫర్ట్ పెట్టడానికి రీజన్ ఏందంటే పూర్ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్. సో, ఆ బ్యాక్‌గ్రౌండ్ నుంచి ఇప్పుడు మంచి పొజిషన్‌లో ఉన్నా. సో, ఐయామ్ వెరీ హ్యాపీ విత్ థట్. సో, పూర్ బ్యాక్‌గ్రౌండ్ ఉంది. పూర్ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ నేనంటేనే నా మీదనే డిపెండెన్స్ పెరిగింది. మా మా ఫ్యామిలీలో అందరూ నా మీదనే డిపెండ్ అయ్యి ఉన్నారు. నా కెరీర్‌ని ఎటు స్విచ్ అవ్వలేకపోతున్నాను. ఎక్కడా కూడా సక్సెస్ అవ్వలేకపోతున్నాను అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఇప్పుడే సో మెసేజ్ చేయండి. నేను నా సజెషన్స్ అన్నీ మీకు షేర్ చేస్తా. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎడ్యుకేషన్ అండి. నేను ఇంత ఎఫర్ట్ పెట్టడానికి గల రీజన్ ఏంటంటే ఎడ్యుకేషన్. సో నేను ఎక్కడ కూడా నేను తెలుగు మీడియం చదువుకున్నాను. నెక్స్ట్ వన్ నేను బీటెక్ చేయలేదు, ఎంటెక్ చేయలేదని నేను ఎక్కడ బ్రేక్ చేయలేదు, ఎక్కడ గివ్ అప్ ఇవ్వలేదండి. ఎక్కడ గివ్ అప్ ఇవ్వకుండా నేను ఎడ్యుకేషన్ని ఫస్ట్ పక్కన పెట్టా. నా కెరీర్‌లో ఎడ్యుకేషన్ అనేది పక్కన పెట్టా. పూర్ బ్యాక్‌గ్రౌండ్ అనేది పక్కన పెట్టా. నేను కాన్సంట్రేషన్ చేసింది ఓన్లీ స్కిల్స్ మీద. నేను నమ్ముకుంది ఓన్లీ స్కిల్స్‌నే. ఆ స్కిల్సే నన్ను ఈ పొజిషన్‌లోకి తీసుకొచ్చాయి. మీరు కూడా అలానే చేయండి. పక్కాగా మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటది. విత్ ఐటీలో ఎలా రావాలని నేను చెప్తా మీకు. ఓకే. నెక్స్ట్ వన్ వచ్చేసి అడ్జస్ట్‌మెంట్ అండ్ కాంప్రమైజ్. యెస్. లైఫ్‌లో ఎన్నో అడ్జస్ట్‌మెంట్స్ అయ్యాను. సో, దీంట్లోకి రావడానికి చాలా అడ్జస్ట్‌మెంట్‌లు అయ్యాను. సో, లైక్ ఇంగ్లీష్ రాలేదని చెప్పేసి బ్యాకెళ్ళలే. దాన్ని అడ్జస్ట్‌మెంట్ చేసుకున్నాను. నెక్స్ట్ కాంప్రమైజ్ అయ్యాను. ఎవరు ఏదన్నా కూడా కాంప్రమైజ్ అయ్యాము. సో, కంపెనీలో కావచ్చు, నీకు ఇంగ్లీష్ రావట్లేదు, అది రావట్లేదు, ఇది రావట్లేదు అని ఫస్ట్ స్టార్టప్ అని కంపెనీలో అంటారు. తర్వాత ఇప్పుడు ఓ రేంజ్‌లో ఉన్నా నేను. అంటే ఎప్పుడు టైం అనేది ఒకలానే ఉండదు. ఎప్పుడు చేంజ్ అవుతా ఉంటది. సో, మీకు కూడా ఒక టైం చేంజ్ అవుతది. ఆ టైం చేంజ్‌ని నాతోని స్టార్ట్ చేయాలని నేనంటున్నాను. నాతోని స్టార్ట్ చేసుకోండి. ఆ చేంజ్ అనేది నేను చూపిస్తాను మీకు ఎలా అనేది. సో, ఇప్పుడే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్‌కి ఎప్పుడు మీకు గుర్తొస్తే ఏ పాయింట్‌లో మీరు ట్రిగ్ అవుతారో, ఏ పాయింట్‌లో మీకు అనిపిస్తదో అప్పుడే పెట్టండి మెసేజ్. ఆటోమేటిక్‌గా మీకు ఇంటర్న్‌షిప్ డైలీ గురించి గానీ, మీకు ఇంకే ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఇస్తానండి. కెరీర్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి ఏంటనేది మీరు నా దగ్గర జాయిన్ అవ్వకపోయినా ప్రాబ్లమ్ లేదు. మీకేమైనా సజెషన్స్ కావాలంటే అడగండి. నా సజెషన్స్ తీసుకోండి. మీరు ఎక్కడైనా జాయిన్ అవ్వచ్చు. ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అవుతారా? ఇంకా వేరే అకాడమీలలో జాయిన్ అవుతారా? ఇట్స్ యువర్ లైక్. మీకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నాకు మెసేజ్ చేయండి. నేను ఫ్రీగానే ఇస్తా. నేను ఎలాంటి ఇన్‌స్టిట్యూట్ లాగా ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. రూ. 100 పెట్టి రిజిస్ట్రేషన్ చేసుకోండి అని అంటారు. మీ మనీ నాకు చాలా ఇంపార్టెంట్. బట్ ఐయామ్ నాట్ కలెక్ట్ ఎనీ రూ. 1 కూడా నేను కలెక్ట్ చేయను. డైరెక్ట్ నాకు మెసేజ్ చేయండి. మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. నాకు మనీ అయితే ఏం లేదు. సో ప్లీజ్ క్లిక్ ఆన్ బిలో లింక్ అండ్ రిజిస్టర్ యువర్ నేమ్. ఇవన్నీ సోదొద్దు మనకి. వద్దు. మీకు డౌట్ వచ్చిందా? డైరెక్ట్‌గా నాకు డైరెక్ట్‌గా మెసేజ్ చేయండి. మీకు నాతోని మాట్లాడాలనిపిస్తుందా? డైరెక్ట్‌గా మాట్లాడండి. అంతే. ఈ లింక్‌ను బిలో ఉన్న లింక్‌ని క్లిక్ చేయండి. రిజిస్ట్రేషన్ చేయండి. ఈ సో ఇదంతా వద్దు మనకి. ఓకేనా? సో, నేను పూర్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చా. మిమ్మల్ని కూడా అలానే తీసుకెళ్తా. నో ప్రాబ్లమ్. ఎక్కడ కూడా భయపడకండి. రైట్. నెక్స్ట్ వన్ వచ్చేసి స్టేబిలిటీ అండ్ కన్సిస్టెన్సీ అండి. యెస్. నాకు కష్టమొచ్చింది. నాకు బాధొచ్చింది. దీంట్లో చాలా హార్డ్ ఉంది. యూఎక్స్ చాలా హార్డ్‌గా ఉంది. ఏందిరా బాబు ఈ టార్చరు? మనకు తెలియని సబ్జెక్ట్ మీద మనం ఇంత వర్క్ చేయాలా? ఏంట్రా బాబు వాడు డిజైన్ అంటాడు, ఈ డిజైన్ చేస్తే అది బాగలేదంటాడు, ఇది బాగలేదని అంటాడు అని చెప్పేసి చాలామంది స్ట్రగుల్ అవుతారు, ప్యానిక్ అవుతారు. సో, నో అండి. కన్సిస్టెన్సీగా ఉండండి, స్టేబిలిటీగా ఉండండి. ఒకటే టాపిక్ మీద స్టేబిలిటీగా ఉండండి. దాని మీద మంచి సబ్జెక్ట్ వస్తుంది మీకు. అదే నాకు నా సక్సెస్ స్టోరీస్‌లో వచ్చేసి, నా సక్సెస్ ఫ్యాక్టర్స్‌లో వచ్చేసి స్టేబిలిటీగా ఉండడం, కన్సిస్టెన్సీగా ఉండడం. 12 ఇయర్స్ నుంచి నేను స్టేబిలిటీగా, కన్సిస్టెన్సీగా ఉన్నాను. నేనున్నానంటే మీరు పక్కా ఉంటారండి. ఒక బ్యాక్‌గ్రౌండ్ తెలుగు మీడియం స్టూడెంట్ డిగ్రీలో కంప్లీట్ చేసుకొని ఇప్పుడు ఈ పొజిషన్‌లో ఉన్నానంటే మీరు బీటెక్ చేశారా, ఎంటెక్ చేశారా, ఇంకా నాకంటే తక్కువ స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారు. తక్కువ స్ట్రగుల్ ఫేస్ చేస్తారు. నా అంత ప్రాబ్లమ్స్ అయితే మీకుండవు. ఈజీగా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఏం చేయాలనేది. నెక్స్ట్ వన్ వచ్చేసి రెస్పెక్ట్ టు పీపుల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అండి. నేను ఎవరైతే నా దగ్గర ఎవరైనా ఏదైనా వర్క్ కావాలన్నా కూడా, ఏదైనా డౌట్ ఉన్నా కూడా నాకు నేను ఇప్పటి నుంచి ఫ్రీ సర్వీస్‌లే ఇస్తున్నాను. నేను ఎక్కడ కూడా క్లిక్ ఆన్ బిలో లింక్ అనే వీడియో అయితే నా దాంట్లో ఏది ఉండవండి. మీకు అలాంటివి రావు కూడా ఎప్పటికీ కూడా. ఆల్రెడీ నేను 6 ఇయర్స్ నుంచి, 12 ఇయర్స్ నుంచి ఎవరికో ఏదో విధంగానైతే నేను హెల్ప్ చేస్తూనే ఉన్నా. సో, వాళ్ళు నా దగ్గర జాయిన్ అవుతారా, జాయిన్ అవ్వరా అనేది నాకు సెకండరీ. బట్ వాళ్ళకి హెల్ప్ చేయడం అనేది నేను అనుకున్నాను. ఎందుకంటే నాకు ఒకానొక టైంలో నేను ఎవరికైనా కాల్ చేస్తే ఎవరు రెస్పాండ్ కాకపోయేదని నేను అక్కడ చాలా ప్రాబ్లమ్స్ స్ట్రగుల్ చేసేసా. సో, ఏదో ఈ ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్ కదా! లింక్డ్ఇన్‌లో సెర్చ్ చేద్దాం. సెర్చ్ చేసి అడుగుదాం, ఏదన్నా ట్రిక్ అడుగుదాం అని అనుకుంటే, సారీ అండి నేను అవైలబుల్‌గా లేను. నేను బిజీగా ఉన్నానని చెప్పి చాలామంది అన్నారు. సో, అలాంటి టైంలో నేను చాలా ప్రాబ్లమ్స్ స్ట్రగుల్ అయ్యాను. తర్వాత
తర్వాత నేను మంచి పొజిషన్లోకి వస్తే నేను ఇలా చేయకూడదు అనుకున్నాను. ఎస్, ఇప్పటివరకైతే నేను చెయ్యట్లేదండి. మీరు ఇప్పుడైనా సరే ఇప్పటికైనా ప్రాబ్లం లేదు, నాకు నెంబర్కి ఫోన్ కాల్ చేయండి, మీకు మంచి సజెషన్స్ ఇస్తాను. ఓకే, అలా మీకు రెస్పెక్ట్ ఇస్తాను. దట్ ఈస్ మై ఫిఫ్త్ పాయింట్, రెస్పెక్ట్ టు పీపుల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. నా గురించి ఎవరైనా సెర్చ్ చేస్తే, ఎవరైనా మెసేజ్ చేస్తే పక్కగా నేను రెస్పాండ్ అవుతా. దట్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీస్. రైట్, నెక్స్ట్ వన్ వర్క్ వచ్చేసి వర్క్ పేషెన్సీ అండి. చాలా ప్రాబ్లమ్స్ స్ట్రగుల్ చేసి అయ్యా, స్ట్రగుల్లోనే నాలెడ్జ్ ఉంటుంది, స్ట్రగుల్లోనే స్కిల్స్ పెరుగుతాయి, స్ట్రగుల్లోనే మీరు ఇంప్రూవ్ అవుతారు. ఎస్, దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. అది వెపన్ అండి. మీరు వచ్చే వర్క్ ఏదైతే స్ట్రగుల్ అవుతున్నారో అదొక వెపన్. అదే నెక్స్ట్ సక్సెస్ కాబోతుంది. సో అలా ఉండండి. వర్క్ పేషెన్సీ అండి చాలా ఇంపార్టెంట్. సో 1 hour ఉన్నామన్నారా ఆఫీస్లో, ఉండండి, చెయ్యండి. దానివల్ల 1 hour ఉంటే ఒక 30 minutes ఏదైనా నేర్చుకోవచ్చు. ఎస్, సో ఫస్ట్ హార్డ్ వర్క్ చేయండి, తర్వాత ఎంజాయ్ చేయండి, చిల్ అవ్వచ్చు, ఈజీగా చిల్ అవ్వచ్చు. అది సో దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. నెక్స్ట్ వన్ వచ్చేసి టైం సెన్స్ అండి. మీరు ఏదన్నా ఇప్పుడు ఈరోజు స్టార్ట్ చేద్దాం అనుకున్నారా, ఇక డోంట్ థింక్ అబౌట్ ఎనీథింగ్ అండి. వెంటనే మెసేజ్ చేయండి నాకు. ఇక మీరు టైం వేస్ట్ చేయకండి. ఎప్పటివరకు మీరు ఆ ఇన్స్టిట్యూట్కి వెళ్ళారా, ఏ అకాడమీకి వెళ్ళారు, ఏది నేర్చుకోవాలి, నాన్ ఐటీ జాబ్ అంట, ఇది నాన్ ఐటీ జాబ్ సో బాగుంటుందంట, చాలామంది అంటున్నారంట. అంటే అది అంతా ఎందుకు, నేనే చెప్తాను నీకు. అసలు యూఎక్స్ గురించి అంటే ఏంటో నేనే చెప్తా. వాళ్ళు ఎవరో చెప్తున్నారని కాదు, నువ్వు ఎక్కడో ఇన్స్టిట్యూట్లో జరిగింది కాదు, నేను రియల్ టైం చెప్తా, ఉన్నది ఉన్నట్టు చెప్తా. అయితే అవుతుందని చెప్తా, లేదంటే లేదని చెప్తా. సో ఎస్, సో మీరు ఎక్కడా కూడా టైం వేస్ట్ అయితే చేయకండి, టైం సెన్స్ ఉండండి. సో టైం సెన్స్గా ఉండండి. ఇప్పుడే నాకు మెసేజ్ చేయండి, మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తా. నెక్స్ట్ వన్ వచ్చేసి నెవర్ గివ్ అప్. మీకు ఏదన్నా రావట్లేదు, గివ్ అప్ ఇవ్వకండి. ఇది నేర్చుకోలేకపోతున్నాను, గివ్ అప్ ఇవ్వకండి. నా బ్యాక్గ్రౌండ్ బీటెక్ ఉంది, బట్ కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు, గివ్ అప్ ఇవ్వకండి, నా దగ్గరకు వచ్చేసేయండి, ఎలా చేయాలో చెప్తాను నేను. నెక్స్ట్ వన్, నేను ఎంటెక్ చేశాను, నాకు గ్యాప్ ఉంది, సో నేను ఇప్పుడు ఏం చేయాలి, నేను ఐటీ జాబ్ చూసుకోవాలా, నాన్ ఐటీ జాబ్ చూసుకోవాలా, డిజైన్ చూసుకోవాలా, నాన్ కోడింగ్ చూసుకోవాలా, కోడింగ్ చూసుకోవాలా. ఎస్, నాకు నాకు మెసేజ్ చేయండి. మీ బ్యాక్గ్రౌండ్ని బట్టి, మీ స్కిల్స్ ఉన్నని బట్టి, మీ బాడీ లాంగ్వేజ్ని బట్టి మీరు ఏమి నేర్చుకుంటే బాగుంటుంది, బెటర్గా ఉంటుందని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో నెవర్ గివ్ అప్ అండి. మీరు ఏదైతే అనుకుంటున్నారో నెవర్ గివ్ అప్. ఇప్పటికైనా ఏం ప్రాబ్లం లేదు. సో మీ కెరీర్ నాతో స్టార్ట్ చేయండి. ఓకేనా? రైట్, నెక్స్ట్ ప్రొఫైల్ మెయింటెనెన్స్ అండి. నేను ఇప్పటి వరకు కూడా మంచి ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నాను. వెబ్ అప్లికేషను, నా వెబ్సైటు, గూగుల్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ లింక్డ్ఇన్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఇవన్నీ నా ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నానండి. అంటే నా సబ్జెక్ట్ గురించి నేను ప్రొఫైల్స్ మెయింటైన్ చేస్తున్నాను. మీరు ఒకసారి cotiuxdesigner.com అని ఎంటర్ చేస్తే నా ప్రొఫైల్స్ అన్నీ ఉంటాయి. మీకు నేను ఏం ప్రాజెక్టులు చేశాను, ఎన్ని చేశాను, ఏంటనే విషయాల గురించి మొత్తం అందులో ఉంటాయి. సో విజిట్ చేయండి ఒకసారి. సో దట్ ఈస్ మై ప్రొఫైల్. నేను ప్రొఫైల్ పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయడం ఒక ఒక ప్లాట్ఫామ్ని ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. నాకు లాంగ్ టర్మ్ కెరీర్ని నేను ప్లాన్ చేసుకున్నాను. మరి మీరు కూడా ఎలా చేసుకోవాలి ఏంటనేది నేను చెప్తాను. రైట్, నెక్స్ట్ టీమ్ మేనేజ్మెంట్ స్కిల్స్ అండి. సో ఎంతమంది ఉన్నా కూడా చిరాకు లేకుండా, ఇప్పుడు ప్రెజెంట్ అయితే 100 మెంబర్స్కి చెప్తున్నాను నేను సెషన్. 100 మెంబర్స్ ఉన్నారు ఇప్పుడు క్లాస్లో, నా దగ్గర అయితే 100 మెంబర్స్ ఉన్నారు. 100 మెంబర్స్ టీమ్ మేనేజ్మెంట్ ఎలా ఉండాలి, సో టీమ్స్ ఎలా ఉంటారు, ఎవరి బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, ఎవరు టాస్క్ని స్పీడ్గా చేస్తున్నారు, ఎవరు టాస్క్ని స్లోగా చేస్తున్నారు, స్లోగా చేసే వాళ్ళ అంటే స్లోగా ఎందుకు అవుతుంది, దానికి ఏమైనా ప్రాబ్లం ఉందా ఏంటనే విషయాల గురించి కూడా నేను ఇక్కడ డిస్కస్ చేశాను. సో టీమ్ మేనేజ్మెంట్ స్కిల్స్ ఎలా ఉండాలి ఏంటనేది కూడా మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో రైట్, దీస్ ఆర్ మై న్యూ థింగ్స్ అండి. నెక్స్ట్ వన్, డైలీ రొటీన్ షెడ్యూల్ వచ్చేసి నాది మార్నింగ్ 7కి వచ్చేసి అయితే నేను ఎర్లీగా వేకప్ అవుతాను. తర్వాత వచ్చేసి మార్నింగ్ వార్మప్స్ చేసుకుంటాను. తర్వాత వచ్చేసి లైక్ యాజ్ యూజువల్గానే బ్రేక్ఫాస్ట్ కంటే నేను ఎక్కువగా ప్రిఫర్ చేసేది జ్యూస్ అండ్ ఫ్రూట్స్ అండి. తర్వాత వచ్చేసి 8:30 నుంచి 10 వరకు ఒక సెషన్ ఉంటుందండి, ఒక బ్యాచ్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఒక 50 మెంబర్స్ జాయిన్ అవుతారు. 8:30 నుంచి 10 వరకు ఒక బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఆ బ్యాచ్లో మీరు ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంది, మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే, మీరు ఏమైనా ఆల్రెడీ జాబర్స్ అయితే నాన్ ఐటీలో జాబ్ చేస్తుంటే, ఒకవేళ ఐటీలోకి స్విచ్ అవ్వాలి అనుకుంటే నో ప్రాబ్లం అండి. ఇక్కడ మీరు నీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి నాకు మెసేజ్ చేయండి. సో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వన్ వచ్చేసి, సో ఆ టైంలో మీరు ఒకవేళ నాన్ ఐటీలో ఉండి ఈ కోర్స్ నేర్చుకోవాలి అనుకుంటున్నారే అనుకోండి, ఏం కాదండి, మీరు కోర్సు నేర్చుకోవచ్చు. నాకు ఒకసారి 8:30 నుంచి 10 వరకు సెషన్ ఉంటుంది. ఆ సెషన్లో మీరు జాయిన్ అవ్వచ్చు, వెంటనే మీరు వెళ్ళొచ్చు. అదొకటి. నెక్స్ట్ వన్, ఒకవేళ కొంతమంది నాన్ ఎంప్లాయీలు ఉంటారు, అంటే ఎంప్లాయీస్ ఎవరు ఉండరు, స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళ కోసమని ఒక బ్యాచ్ అయితే క్రియేట్ చేశా. ఇక దాని తర్వాత నాది వచ్చేసి లంచ్ బ్రేక్ అండి. ఇక అయిపోతే ఇక్కడికి సెషన్స్ క్లోజ్ అండి. నాకుండేవే 2 సెషన్స్ అండి, 2 సెషన్స్ చెప్తున్నాను. ఇన్స్టిట్యూట్ లాగా సో బాహుబలి యుద్ధాలు అయితే చేయను నేను. నేను వచ్చేసి 2
ఓన్లీ 2నే ఉంటాయి. అది మార్నింగ్ సెషన్‌లోనే 2 బ్యాచ్‌లు ఉంటాయి. దాని తర్వాత నేను ఆఫీస్‌కి వెళ్తా. ఓకేనా? సో, నేను ఆఫీస్‌కి వెళ్తా. సో, మళ్ళీ వేరే బ్యాచెస్ అంటూ ఏం లేవన్నమాట. సో, దిస్ ఈజ్ మై డైలీ రొటీన్ షెడ్యూల్ అండి. తర్వాత వచ్చేసి రొటీన్ షెడ్యూల్, టైమ్ షెడ్యూల్‌లో ఇంకా 2-11 షిఫ్ట్ అండి. మా కంపెనీలో 2-11 షిఫ్ట్. నేను కంపెనీకెళ్తాను, ఆఫీస్‌కెళ్తే నా వర్క్‌లో మళ్ళీ నేను బిజీ అయిపోతాననమాట. దాని తర్వాత నేను ఇన్‌స్టిట్యూట్స్‌కెళ్ళి ఎక్కడ చెప్పట్లేదు. నా నాలెడ్జ్‌ని ఏ ఇన్‌స్టిట్యూట్‌లో కూడా షేర్ చేయదలుచుకోలేదు. నా నాలెడ్జ్‌ని డైరెక్ట్‌గా నేను క్యాండిడేట్‌కే ఇవ్వాలనుకుంటున్నాను. వేరే థర్డ్ పర్సన్ ఇప్పుడు నేను ఒక ఇన్‌స్టిట్యూట్‌లో చెప్తా. వాడు ఏం చెప్పిండో అదే చెప్పమంటాడు. ఎక్కువగా ఎక్స్‌ప్లెయిన్ చేయొద్దంటాడు. సో, ఎక్కువగా ల్యాగ్ చేయొద్దంటాడు. ఎందుకు అంటే వాళ్ళ టైం వేస్ట్ అవుతుంది అంటారనమాట. సో, నాకు తెలుసు ఆ విషయాలన్నీ అలా ఉంటాయని. సో, వాళ్ళతో నేనెక్కడ కూడా నా నాలెడ్జ్‌ని ఇన్‌స్టిట్యూట్ వాళ్ళకైతే షేర్ చేయదలుచుకోలేదు. నాకిప్పటికి స్టిల్ నాకు కాల్స్ వస్తాయండి. సో, ఇన్‌స్టిట్యూట్‌లో చెప్పండి, మేమింత అమౌంట్ ఇస్తాము అని చెప్పేసి అని అంటుంటారు గానీ, బట్ నేనైతే చెప్పనిది. సో, ఇది నేను ఇంకా లాస్ట్ ఫైనల్‌గా అయితే నేను ఇంటర్న్‌షిప్ అయితే నేను అది మా కంపెనీలో వర్క్ చేస్తూ ఇంటర్న్‌షిప్ ఇస్తున్నాననమాట. సో, దిస్ ఈజ్ మై హ్యాపీ మూమెంట్స్ విత్ మై స్టూడెంట్స్ అండి. సో, నేను ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో నాకు ఇప్పుడు ప్రెజెంట్ అయితే స్టూడెంట్ ఫ్రెండ్లీ ఇంటర్న్‌షిప్ ఉంటదండి. మీరు ఎక్కడ కూడా స్ట్రగుల్ అవ్వాల్సిన అవసరం లేదు. సో, ఫ్రెండ్లీ ట్రైనింగ్ ఉంటది. సో, ఇదొచ్చేసి ఫంక్షన్ అండి. ఇది క్లాస్ గాదు. సో, గుర్తుపెట్టుకోండి. అదేంటి మీరు క్లాస్‌లో చెప్పనన్నారు, మైక్ పెట్టుకొని చెప్పనన్నారు గదా! ఇదేంటి మైక్ ఉంది అది ఇది అని అనుకుంటారేమో. లేదండి, ఇది ఫంక్షన్. లైక్ ఇదేంటి ఫంక్షన్ అంటే లైక్ యానివర్సరీ అనమాట. కంపెనీ యానివర్సరీ. మేమేమైతే కంపెనీస్‌లలో చేస్తున్నామో సో, దానికి సంబంధించి నా యానివర్సరీ. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేను 12 ఇయర్స్, 13 ఇయర్స్, 10 ఇయర్స్ వచ్చినప్పుడు నేను యానివర్సరీ సెలబ్రేషన్ చేసుకుంటా. ఆ యానివర్సరీ టైంలో సో, స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ స్టూడెంట్స్ అందరినీ సో, ఇన్వైట్ చేస్తాను. నా కెరీర్ నాది ఎలా స్టార్ట్ అయింది, మీరు ఎలా స్టార్ట్ చేయాలి, ఏంటి అనేది, మీరు కెరీర్‌ని ఎలా స్విచ్ అవ్వాలని ఇంకా మీకు మోటివేషన్ స్పీచ్ ఉంటదండి. సో, ఆ టైంలో ఇయర్లీ వన్ టైమ్ అయితే ఈ యానివర్సరీ సెలబ్రేషన్ ఉంటుంది. ఆ యానివర్సరీ సెలబ్రేషన్‌లో నా రెస్పాన్సిబిలిటీస్ గురించి నేను ఎక్స్‌ప్లెయిన్ చేసి, మీరు ఇంకేం నేర్చుకుంటే బాగుంటుంది, మార్కెట్ ఎలా ఉంది అనే విషయాల గురించి మనం ఇక్కడ డిస్కస్ చేస్తామనమాట. దిస్ ఈజ్ ద హ్యాపీ మూమెంట్స్. సో, ఇది నెక్స్ట్ వన్ వచ్చేసి డైలీ రొటీన్ షెడ్యూల్‌లలో వచ్చేసని ఇంకా మా కంపెనీ వీడియో అయితే నేను షేర్ చేస్తాను. సో, అది కూడా చూడండి ఒకసారి. సో, ఇంకా ఎప్పుడు ఇదే వర్కా అంటే ఫ్యామిలీ మెంబర్స్‌తోని కూడా నేను టైమ్ స్పెండ్ చేస్తాను. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎంజాయ్ విత్ స్టూడెంట్స్ ఏదైనా చిన్న చిన్న లైక్ ఈవెంట్స్ ఉంటాయి. ఆ ఈవెంట్స్‌లో స్టూడెంట్స్‌తోని ఎంజాయ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎంజాయ్ విత్ మై టీమ్‌మేట్స్ అండి. కంపెనీ ఆఫీస్‌లో టీమ్‌మేట్స్‌తోని కూడా నేను ఎంజాయ్ చేస్తా. సో, నెక్స్ట్ వన్ వచ్చేసి గణేష్ సెలబ్రేషన్స్ మన ఆఫీస్‌లో సెలబ్రేషన్స్ కూడా ఉంటాయి. సో, మనం ఏదైతే మీరు ఇంటర్న్‌షిప్ చేస్తున్నారో ఆ ఆఫీస్‌లో నా ఆఫీస్‌లో అనమాట. మీకు సెలబ్రేషన్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి టీమ్ ఔటింగ్ ఉంటుందండి. సో, మీకెక్కడ ఎప్పుడు వర్క్ ప్రెషర్ అయితే ఉండదు. టీమ్ ఔటింగ్ కూడా ఉంటుంది. టీమ్ ఔటింగ్‌లో మొత్తం టోటల్‌గా అందరిని ఇన్వైట్ చేస్తాం. టీమ్ ఔటింగ్‌లో మనం ఏం చేయాలో అది ఎంజాయ్ చేస్తాం అనమాట. సో, ఇది నేను నా డైలీ రొటీన్ వర్క్స్‌లో సో, ఇవన్నీ ఈ స్పెషల్ ఈవెంట్స్ అన్నమాట. ఇవన్నీ విజువల్స్. ఈ విజువల్స్ అన్నీ కూడా ఎంజాయ్ మూమెంట్స్ అనమాట. ఎంజాయ్ విజువల్స్. సో, ఆ విజువల్స్ కూడా మీతోని షేర్ చేసుకుంటున్నాను ఈ వీడియోలో. ఇక ఇక ఫైనల్‌గా వచ్చేస్తే ఇక ఇంటర్న్‌షిప్ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయి? ఇంటర్న్‌షిప్ లైక్ నేను ఇప్పుడేదైతే ఇంటర్న్‌షిప్ ఇస్తున్నానో యూఎక్స్ ఇంటర్న్‌షిప్ ప్రమోషన్. సో, ప్రమోషన్ ఇప్పుడు స్టార్ట్ చేశాను ప్రమోషన్ చేసుకోవడం. తర్వాత కోర్స్ యాక్సెస్ ఇవ్వడం అండి. ఎవరైతే న్యూ జాయినర్స్ ఉంటారో వాళ్ళకి కోర్స్ యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత డైలీ స్టాండప్ కాల్స్ ఉంటాయి. డైలీ అప్డేట్ కాల్స్ ఉంటాయి. స్టాండప్ కాల్స్ ఉంటాయి. అది ఏంటి, ఎలా అనేది తర్వాత వీడియోలలో మనం డిస్కస్ చేద్దాం. తర్వాత టాస్క్ క్యూసీ ఉంటుందండి. సో, మీరేమైతే వర్క్స్ చేశారో ఆ వర్క్స్‌ని ఆన్‌లైన్ అయినా, ఆఫ్‌లైన్ అయినా నేను క్యూసీ చేస్తాను. తర్వాత ప్రొవైడ్ ద రివ్యూ ఫీడ్‌బ్యాక్ చేంజెస్ అండి. ఏమైనా దాంట్లో చేంజెస్ ఉన్నాయనుకోండి నేనే చెప్తాను. ఈ చేంజ్ ఉంది. ఎందుకుంది ఈ చేంజ్ అంటే సో అండ్ సో ఇలా అని మనం ఫాలో అవ్వాలి. మీకు పర్సన్ టు పర్సనే ఉంటుంది ఇది ఇక. ఇక పర్సనల్ కేర్ తీసుకుంటా. ఇక్కడేదో 100 మెంబర్స్‌ని కూర్చోబెట్టి చెప్పేదైతే లేదు. పర్సన్ టు పర్సన్ కేర్ తీసుకుంటా. మీరు చేసిన ఫైల్ నాకివ్వాలి. నేను దాన్ని చెక్ చేసి దాంట్లో రివ్యూస్, ఫీడ్‌బ్యాక్ చేంజెస్ చెప్తాననమాట. దాని తర్వాత పర్సన్ టు పర్సన్ మానిటరింగ్ ఉంటుందండి. మీరు ఎక్కడ వర్క్ చేశారు? ఏం చేశారు? ఈరోజు ఏం చెప్తున్నారు సెషన్‌లో? రేపేం చెప్తున్నారు? మరి నిన్న చెప్పింది ఈరోజు ఏమన్నా చెప్తున్నారా? సో, ఎక్కడన్నా స్ట్రక్ అయ్యారా? ఏంటి అనే విషయాల గురించి నేను టైమ్ లైన్స్ ఉంటాయి, టైమ్ బ్రేక్స్ ఉంటాయన్నమాట. సో, ఆ టైమ్ లైన్స్‌ని మనం ఫాలో అవ్వాల్సొస్తది. ఓకే. డెడ్ లైన్స్ అంటారు వాటిని. తర్వాత సపోర్ట్ ఇన్ వాట్సాప్, ఫోన్ కాల్స్ అండ్ టీమ్స్ అండి. మీకు వాట్సాప్‌లోనే నేను మార్నింగ్ సెషన్‌లో ఎలాగో సెషన్స్ తీసుకుంటా. సెషన్ తీసుకున్న తర్వాత మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు వాట్సాప్ చేయొచ్చు, ఫోన్ కాల్ చేయొచ్చు, టీమ్స్‌లలో మెసేజ్ చేయొచ్చండి. నేను ప్రతి దగ్గర ఆన్‌లైన్‌లో ఉంటాను. తర్వాత వచ్చేసి పర్సనల్ కేర్ చెప్పాను గదా! పర్సన్ టు పర్సన్ కేర్ తీసుకుంటానండి.
మీ పేరు నాకు తెలుస్తుంది, నా పేరు మీకు తెలుస్తుంది. నా నెంబర్ మీకు డైరెక్ట్గా ఇచ్చేస్తా. ఇలా ఇన్స్టిట్యూట్ లాగా నా నెంబర్ ఇవ్వను. సో ఇది ఇన్స్టిట్యూట్స్ వాళ్ళకి మాకు కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. సో దాని గురించి మీకు నెంబర్ ఇవ్వను అని చెప్పేసి ఇన్స్టిట్యూట్లో అంటారు. బట్ నేను అలాదేం లేదండి. నా నెంబర్ తీసుకోండి. నా నెంబర్కి ఇప్పుడు కనిపిస్తున్న నెంబర్, స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్, ఇంకే నెంబర్ లేదు, అదే నెంబరు. సో దానికి కాల్ చేస్తే మీకు ఫుల్ డీటెయిల్స్ ఇస్తా. గెస్ట్ సెషన్స్ ఉంటాయంటే కనెక్ట్ విత్ సీనియర్ డిజైనర్స్. నా దగ్గర నుంచి ఎవరికైతే జాబ్ ఆపర్చునిటీస్ వచ్చాయో వాళ్ళతో మీకు గెస్ట్ సెషన్స్ తీసుకోవడం జరుగుతుందన్నమాట. అది వాళ్ళు ఫేస్ చేసిన ఇష్యూస్ ఏంటి, ఎలాంటి ఇష్యూస్ని ఫేస్ చేశారు ఏంటి అనే విషయాల గురించి మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. తర్వాత టీమ్ అవుటింగ్స్ ఉంటాయి. సో అది యాజ్ యూజువల్గా మనం చెప్పాము. తర్వాత వచ్చేసి సెలబ్రేషన్స్, నేను చూపించాను కదా, సెలబ్రేషన్స్ కూడా ఉంటాయి. సో ఇలాంటి విషయాల గురించి అన్నిటి గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ఓకే, సో రైట్ అండి. సో తర్వాత వర్క్ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసి ఇక మేము ట్రైనింగ్ ఇచ్చేది ఏంటి, మేము ఎలాంటి ట్రైనింగ్ ఇస్తున్నాము. దిస్ ఈజ్ లాస్ట్ స్లైడ్ అండి. సో ఇక కొంచెం పేషెన్స్ ఇవ్వండి, వీడియో అయితే కంప్లీట్ అయిపోద్ది. సో ఇక్కడ మీకు ట్రైనింగ్ ఇచ్చేది నా 11 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో నేను ఏమైతే వర్క్ చేశానో వాటి గురించి ఇస్తా. లోగో డిజైనింగ్, వెబ్సైట్ డిజైన్, వెబ్ అప్లికేషన్ డిజైన్, మొబైల్ అప్లికేషన్ డిజైన్, డాష్బోర్డ్ డిజైన్స్, ఈమెయిల్ టెంప్లెట్ డిజైన్, సోషల్ మీడియా మార్కెటింగ్ డిజైన్స్, HTML, CSS అండ్ బూట్స్ట్రాప్, వర్కింగ్ విత్ AI టూల్స్, ప్రాజెక్ట్ PPT ప్రెజెంటేషన్ అండ్ వర్కింగ్ విత్ డొమైన్ అండ్ హోస్టింగ్ సర్వర్స్. సో ఈ 10-11 కేటగిరీస్ మీద మీకు మంచి కమాండ్ వచ్చేలాగా నాకున్న ఎక్స్పీరియన్స్ని మీకు షేర్ చేయడానికి నేను ఈ వీడియోస్ చేస్తున్నాను. సో మీలో ఇంకా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి ఇంటర్న్షిప్ అని మెసేజ్ చేయండి, మీకు రెస్పాండ్ అవుతాను. సో మీకు మంచి క్లారిటీ ఇస్తాను. సో ఇదండి నా నా బ్యాక్గ్రౌండ్. నెక్స్ట్ వన్ నా వీడియో. మీలో ఎవరికైనా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే ఇక నేను నెక్స్ట్ చేసే వీడియోస్ అన్నీ కూడా నేను చెప్పే ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు ఫస్ట్ మీకే వస్తుంది. ఓకేనా? సో ప్లీజ్ బ్లెస్ మీ, నన్నైతే బ్లెస్ చేయండి. ఎందుకంటే మార్కెట్లో ఎన్నో ఫ్రాడ్స్ జరుగుతున్నాయండి. ఆ ఫ్రాడ్స్ అన్నిటిని ఓవర్ రైట్ చేయడానికే నేను ఈ వీడియోస్ అయితే స్టార్ట్ చేశాను. సో వీడియో స్టార్ట్ చేయడం ఇప్పుడు స్టార్ట్ చేశానండి. నా కెరీర్ మాత్రము ఇంటర్న్షిప్ ఇవ్వడం ఒక 6 ఇయర్స్ నుంచే నేను స్టార్ట్ చేశాను. నా దగ్గర చాలామంది ట్రైన్ అయ్యాను. సో ఇదేంటి అంటే జస్ట్ మీకు ఇక నెక్స్ట్ మార్కెట్లోకి మనం రాకపోయినా వేరే వాళ్ళు వచ్చేసి రాంగ్గా పోర్ట్రేట్ చేస్తున్నారు యూఎక్స్ అంటే. సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఓకే, ఎనీవే ఇంకా నేను మీ టైం అయితే నేను వేస్ట్ చేయను. సో ప్లీజ్ కామెంట్ మీ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ఆన్ ఇన్ దిస్ పర్టికులర్ టాపిక్. సో ప్లీజ్ కామెంట్ ఇన్ ద కామెంట్ బాక్స్, లేదంటే మీరు మెసేజ్ చేయండి. సో నా లింక్ నాది ఏదైతే ఉంటుందో వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఓకేనా? సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం మర్చిపోకండి. సో దానివల్ల నోటిఫికేషన్ మీకు వస్తుందండి. సో స్టే ట్యూన్ అండి, స్టే ట్యూన్. సో ఎందుకంటే నేను నెక్స్ట్ సబ్జెక్ట్ ఇక మీకు నేనేమైతే ఇంటర్న్షిప్ ఇస్తున్నానో లోగో డిజైన్, వెబ్సైట్ డిజైన్ 10-11 కేటగిరీస్ ఉన్నాయి కదా, ఆ ఫ్లో చెప్తాను మీకు. అది ఎలా నేను ఎలా ట్రైన్ చేస్తున్నాను మిమ్మల్ని, ఎలా ఇంటర్న్షిప్ ఇవ్వబోతున్నానో ఆ వీడియోలో ఉంటుంది. ఆ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఓకే గైస్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్, హ్యావ్ ఎ గ్రేట్ డే.